ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 7వ అధ్యాయం అయిన జంతువులలో ప్రవర్తన అనే పాఠ్యాంశంలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. జంతువులలో ప్రవర్తన. మనం ఈ పటంలో చూసినట్లయితే ఈ యొక్క జంతువులు వివిధ రకాలుగా ప్రవర్తించడాన్ని మనము స్పష్టంగా చూస్తున్నాం. జంతువులు తమదైన శైలిలో ప్రవర్తిస్తాయి. జంతువులు అనేవి తమదైన శైలిలో ప్రవర్తిస్తాయి. ఈ ప్రవర్తనలో ఒక ప్రత్యేకమైన క్రమం కూడా ఉంటుంది. జంతువులు అనేవి తమదైన శైలిలో ప్రవర్తిస్తాయి. ఈ ప్రవర్తనలో ప్రత్యేకమైన క్రమం అనేది ఉండడం అనేది జరుగుతుంది. జంతువులలో ప్రవర్తన అంటే ఏమిటి? ప్రవర్తన అంటే జంతువులు తమలో తాము, ఇతర జీవులతో మరియు పర్యావరణంతో జరిపేటువంటి పరస్పర చర్యలను అధ్యయనం చేయడమే జంతువుల యొక్క ప్రవర్తన. జంతువుల యొక్క ప్రవర్తన ఎలా గమనిస్తామంటే జంతువులు అనేవి తమలో తాము, అదేవిధంగా ఇతర జీవులతో, అదేవిధంగా పర్యావరణంతో జరిపేటువంటి పరస్పర చర్యలను మనం శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని జంతువుల యొక్క ప్రవర్తనగా చెప్పవచ్చు. మరి ఈ యొక్క జంతువుల ప్రవర్తన అనేది జంతువులు తమ భౌతిక పరిసరాలతో అదేవిధంగా ఇతర జంతువులతో తమ భౌతిక పరిసరాలతో అదేవిధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయో తెలుపుతుంది ఈ యొక్క జంతువుల ప్రవర్తన. జంతువుల ప్రవర్తన అనేది ఈ యొక్క జంతువులు భౌతిక పరిసరాలతో అదేవిధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలను ఏర్పరచుకుంటున్నాయో తెలుపుతుంది ఈ యొక్క జంతువుల ప్రవర్తన. మరి ఇందులో జంతువులు ఆవాసాలను అదేవిధంగా వనరులను వెతుకుతాయి. ఈ యొక్క జంతువుల ప్రవర్తనలో జంతువులు చేసంటే వాటి యొక్క ఆవాసాలు మరి అదేవిధంగా వనరులను వెతకడం జరిగింది. అంతేకాకుండా సంరక్షిస్తాయి. జంతువుల వనరులను మరి ఈ యొక్క ఆవాసాలను వనరులను వెతుకుతాయి, అదే సంరక్షిస్తాయి. శత్రువుల నుండి తమను తాము కాపాడుకుంటాయండి ఈ యొక్క జంతువులు. అంతేకాకుండా ప్రత్యుత్పత్తి కొరకు ఈ యొక్క జంతువులు అనేవి భిన్నలింగ జీవిని మరి ఎన్నుకోవడం అనేది అవుతుంది. ఇదంతా కూడా ఈ యొక్క జంతువుల ప్రవర్తనగానే మనం దీన్ని చెప్పవచ్చు. రైట్. తమ సంతతిని ఎలా కాపాడుకుంటాయో కూడా ఈ యొక్క జంతువుల ప్రవర్తన అనేది తెలియజేస్తుంది. జంతు ప్రవర్తన అనేది ఏం తెలియజేస్తుంది? జంతువులు ఆవాసాలను అదేవిధంగా వనరులను ఎలా వెతుకుతాయి అని తెలియజేస్తుంది. ఇక జంతువుల ప్రవర్తన ఏ విధంగా వాటిని సంరక్షిస్తాయి, శత్రువుల నుండి తమను తాము ఎలా కాపాడుకుంటాయి, అదేవిధంగా ప్రత్యుత్పత్తి కొరకు భిన్నలింగ జీవిని ఎలా ఎన్నుకుంటాయి, అదేవిధంగా తమ సంతతిని ఎలా కాపాడుకుంటాయో అనే విషయాలన్నీ కూడా ఈ యొక్క జంతువుల ప్రవర్తనలో మనకి స్పష్టంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఒక జంతువు యొక్క శరీర ధర్మం మరియు అంతర్నిర్మాణం అనేది అంటే ఒక జంతువు యొక్క శరీర నిర్మాణం, అదేవిధంగా ఆ యొక్క శరీరం నుండి ఈ యొక్క అంతర్నిర్మాణం అనేది మరి జంతువుల యొక్క ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో మరి గమనించడంతో ఈ యొక్క జంతు ప్రవర్తన అధ్యయనం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఒక జంతువు యొక్క శరీర ధర్మం ఎలా ఉంటుంది, అదేవిధంగా
ఆ జంతువు యొక్క శరీర అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది అనేది జంతువు యొక్క ప్రవర్తనను మరి ఎట్లా ప్రభావం చేస్తుందో అనేది గమనించడంతో ఈ యొక్క జంతు ప్రవర్తన అధ్యయనం చేయడం ప్రారంభమవుతుంది. అంటే జంతు ప్రవర్తన అధ్యయనం చేయడం అంటే జంతువు యొక్క శరీర ధర్మం తెలవాలి. అదేవిధంగా జంతువు యొక్క శరీర అంతర్నిర్మాణం తెలవాలి. ఈ యొక్క శరీర ధర్మం అదేవిధంగా అంతర్నిర్మాణం వల్ల దాని యొక్క జంతువు యొక్క ప్రవర్తన అనేది ప్రభావితం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది, జంతువు యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ప్రారంభమవుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఇక జంతువుల యొక్క ప్రవర్తనను బాహ్య అదేవిధంగా అంతర ప్రచోదనాలు, జంతువు యొక్క ప్రవర్తనను బాహ్య అదేవిధంగా అంతర ప్రచోదనాలు అనేవి ప్రేరేపిస్తాయి. అంటే జంతువు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఆ యొక్క జంతువు ప్రవర్తించడానికి ముఖ్యంగా ఈ బాహ్య అదేవిధంగా అంతర్ ప్రచోదనం, అంటే జీవి యొక్క బాహ్యంగా ఉన్నటువంటి అదే జీవులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రచోదనాలు అనేవి ఈ యొక్క జంతువులను ప్రేరేపిస్తాయి. రైట్. మరి బాహ్య ప్రేరణ లేదా బాహ్య ప్రచోదనాలు అంటే ఏంటంటే ఇతర జంతువుల నుంచి ఆపద, అదేవిధంగా ధ్వని, వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం అనేవి బాహ్య ప్రచోదనాలకు పనిచేస్తాయి. అంటే జంతువు ప్రవర్తించడానికి బాహ్య అదేవిధంగా అంతర ప్రచోదనాలు అనేవి ప్రేరేపించబడతాయి. ఈ బాహ్య ప్రచోదనాలు అంటే ఆ జంతువు ఇతర జంతువు నుండి ఆపద వస్తుందా అనే విషయం అదొకటి. రెండవది ధ్వనులు, అంటే ఇవి ఎక్కువ జంతువులు మరి ఈ యొక్క వాతావరణం ఉంటుంది కాబట్టి మరి ఆ యొక్క ధ్వని బట్టి, అదేవిధంగా వాసన బట్టి లేక తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో నుండి ఈ యొక్క బాహ్య ప్రచోదనాల ఆధారంగా ఈ యొక్క జంతువులు అనేవి మరి ప్రవర్తిస్తుంటాయి. వీటి బాహ్య ప్రచోదనాలు అంటాం. ఇవి బాహ్య ప్రచోదనాలు అనేవి జంతువు యొక్క ప్రవర్తనలో ఒక భాగంగా ఉంటుంది. ఏదైంది ఇక రెండవ జంతువుల యొక్క ప్రవర్తనను మరి ప్రేరేపించేది అంతర ప్రచోదనాలు. రైట్. అంతర ప్రచోదనాలు అంటే ఏంటి సార్ అంటే జీవి యొక్క లేదా జంతువు యొక్క శరీరంలో ఉండి మరి ప్రేరణ కలిగించిన వాటిని జంతువు యొక్క శరీరంలో ఉండి ప్రేరణ కల్పిస్తుందని మనము ఈ యొక్క అంతర ప్రచోదనాలు అంటాము. ఏంటి సార్ అంతర ప్రచోదనాలు అంటే ఆకలి, భయం మొదలైనవి ఈ యొక్క అంతర ప్రచోదనాలుగా పనిచేసి ఈ యొక్క బాహ్య ప్రచోదనాలు అదేవిధంగా అంతర ప్రచోదనాలు అనేవి మరి జీవి యొక్క ప్రవర్తనను జంతువుల యొక్క ప్రవర్తనను మరి నిర్దేశించేవిగా ఉండటం జరుగుతుంది. ఈ యొక్క బాహ్య అంతర ప్రచోదనాలు. బాహ్య ప్రచోదనాలు ఏంటివి అంటే ఇతర జంతువుల యొక్క ఆపద, ధ్వని, వాసన లేదా తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. మరి బాహ్య ప్రచోదనం అంతర ప్రచోదనం అంటే ఏంటి అంటే జంతువు యొక్క దేహంలో ఉన్నాయి ఏంటివి ఆకలి, భయం, అదేవిధంగా ఈ రెండింటిని మనం అంతర ప్రచోదనాలు. సరే, ఏది ఏమైనా సరే ఈ యొక్క బాహ్య అంతర ప్రచోదనాలు అనేవి ఈ యొక్క జంతువు యొక్క ప్రవర్తనను జంతువులు ప్రవర్తించడానికి ఇవి ప్రేరేపిస్తాయి. ఇవి ప్రేరేపించే కారకాలుగా ఉంటాయి. మరి శాస్త్రవేత్తలు రకరకాల కారణాల కోసం జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. శాస్త్రవేత్తలు ఏం చేస్తారండి, రకరకాల కారణాల కోసం ఈ యొక్క జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. శాస్త్రవేత్తల అధ్యయన సన్నివేశాలు చాలా విస్తృతంగా ఉంటాయండి, అబ్రాడ్గా ఉంటాయి అన్నమాట. అంటే శాస్త్రవేత్త యొక్క సన్నివేశాలు అనేవి ఎలా ఉంటే సంకుచితంగా ఉండదండి, అంటే కొద్దిగా ఉండదు, విస్తృతంగా ఉంటాయండి. మరి ఎలా ఉంటాయండి విస్తృతంగా? మరి ఆ జంతువులు ఎలాంటి ఆహారాన్ని సేకరిస్తాయి, మరి ఆవాస ప్రాంతం ఎలా ఉంటుంది, మరి ప్రత్యుత్పత్తి కోసం భిన్నలింగాలను ఏ విధంగా ఎంపిక చేసుకుంటుంది, అదేవిధంగా సమూహ జీవనం గడపడంలో జంతువులు ప్రవర్తించే విధానం వంటి ఎన్నో రకాల విషయాలను మరి శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడిస్తారు ఈ యొక్క జంతువుల ప్రవర్తనలు. అంటే జంతువు యొక్క ప్రవర్తన యొక్క శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినప్పుడు ఏదో కొన్ని విషయాలు లేదా అప్రకృతమైన విషయాలను పరిగణలో తీసుకోకుండా విస్తృతమైన విషయాలను అంటే వాటిలో ఉన్నటువంటి
విస్తృత సన్నివేశాల ఆధారంగా మరి ఈ యొక్క ఆహార సేకరణ, ఆవాస ప్రాంతం, మరి ఆ జీవులు మరి జంతువులనేవి ప్రత్యుత్పత్తి కోసం భిన్న లింగాలను ఏ విధంగా ఎంపిక చేసుకుంటాయి, మరి సమూహ జీవనం గడపడంలో ఈ యొక్క జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయనేటువంటి ఎన్నో రకాల విషయాలను అన్నిటిని క్రోడీకరించి ఈ యొక్క శాస్త్రవేత్తలు వాటిని అన్నిటిని పరిశోధించి ఈ యొక్క జంతువుల ప్రవర్తనను ఫైనల్‌గా మరి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క శాస్త్రవేత్తలు మరి జంతువుల ప్రవర్తనలో మరి 4 రకాలు ఉంటాయని మరి వివరించడం అయితే జరిగింది. ఇక జంతు ప్రవర్తనలో వివిధ రకాలు. మానవుడు మానవులు మరియు ఇతర జంతువులలో రకరకాల ప్రవర్తనా రీతులను పరిశోధకులు అధ్యయనం చేసి వివరించారు. మానవులు అదేవిధంగా ఇతర జంతువులలో ఏం చేసే శాస్త్రవేత్తలు రకరకాల రకరకాల ప్రవర్తన పద్ధతులను ప్రవర్తన రీతులను ఈ యొక్క పరిశోధకులు అధ్యయనం చేసి వివరించడం జరిగింది. మరి ఇప్పటి వరకు మరి ఈ యొక్క పరిశోధించినటువంటి ఈ యొక్క ప్రవర్తన రీతులు అనేవి 4 రకాలండి. ఇప్పటి వరకు పరిశోధించినటువంటి ప్రవర్తన రీతులు 4 రకాలు. మరి ఇప్పటి వరకు పరిశోధించినటువంటి ఈ యొక్క ప్రవర్తన రీతులు ఈ యొక్క జంతువులలో 4 రకాలుగా వివరించారు శాస్త్రవేత్తలు. అవేంటి సార్ అంటే, 1 సహజాత ప్రవృత్తి. 2 అనుసరణ. 3వది నిబంధనం. దీన్నే కండిషనింగ్ అంటాము. నిబంధన మనకిది సైకాలజీలో కూడా వస్తుంది. 4వది అనుకరణ అంటే ఇమిటేషన్. ఒకదాన్ని చూసి ఒకటి చేయడం అన్నమాట అనుకరణ. ఈ యొక్క అనుకరణ అనేది ఎక్కువ కౌమార దశలో ఎక్కువగా కనబడడం అనేది జరుగుతుంది. రైట్. ఈ విధంగా శాస్త్రవేత్తలు పరిశోధించినటువంటి మరి ప్రవర్తన రీతులు అనేవి ఈ యొక్క జంతువులలో 4 రకాలు. అవి 1 సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అదేవిధంగా అనుకరణ. ఈ 4 రకాల ప్రవృత్తులను మరి శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. 1 సహజాత ప్రవృత్తి. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు మనం అంటే సహజాత ప్రవృత్తి అంటాం. సహజాత ప్రవృత్తి అంటే ఏంటండి? పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి అంటాం. ఈ యొక్క సహజాత ప్రవృత్తినే సహజాత లక్షణాలు అని కూడా అంటారు. అంటే ఇవి పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు. మరి ఈ యొక్క సహజాత ప్రవృత్తిని వీటిని నేర్చుకునవలసిన అవసరం ఉండదండి. ఈ యొక్క సహజాత ప్రవృత్తిని మనం నేర్చుకునవలసిన అవసరం ఉండవు. ఇవి జటిలమైనవిగా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయండి? జటిలమైనవిగా ఉంటాయి. మరొకసారి చూద్దామండి. సహజాత ప్రవృత్తి. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను మనం సహజాత ప్రవృత్తి అంటాము. ఈ యొక్క సహజాత ప్రవృత్తిని మనము సహజాత లక్షణాలు అని కూడా అంటాము. మరి యొక్క సహజాత లక్షణాలను సహజ ప్రవృత్తిని వీటిని నేర్చుకునవలసిన అవసరం ఉండదు. ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి జటిలమైనవి. ఇవి సహజాత ప్రవృత్తి. ఉదాహరణకు పక్షులు గూడు కట్టుకోవడం. వెరీ ఇంపార్టెంట్ ఇవి బిడ్లు. సహజాత ప్రవృత్తికి ఉదాహరణ చెప్తున్నాను, జాగ్రత్త. సహజాత ప్రవృత్తి ఉదాహరణలు పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం, అదేవిధంగా రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం అండి. ఇవన్నీ కూడా సహజాత లక్షణాలండి. మరి పక్షులు గూడు కట్టుకోవడం,
అదేవిధంగా సంతానోత్పత్తి కోసం సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం. సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం. అదేవిధంగా రక్షణ కోసం సమూహాలుగా లేదా సమూహాలు ఏర్పాటు చేసుకోవడం అనేవి మొదలైనవి మనము సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలుగా చెప్పవచ్చండి. అంటే ఇవి పుట్టుకతోని వచ్చే మార్పులండి. పుట్టుకతో ఒక జీవిలో వచ్చేటువంటి జంతువు వచ్చేటువంటి మార్పులు వీటిని మనము సహజాత ప్రవృత్తి అంటాము. ఈ యొక్క సహజాత ప్రవృత్తికి ఉదాహరణలు పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి, భిన్నలింగ జీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పరచుకోవడం మొదలైనవి కూడా ఈ యొక్క సహజాత ప్రవృత్తికి మనం ఉదాహరణగా చెప్పవచ్చు. రేపు డిఎస్సిలో పక్షులు గూడు కట్టుకోవడం ఏ రకమైన ప్రవృత్తి, ఈ క్రింది వాళ్ళలో ఏ రకమైన ప్రవృత్తి అంటాడు. అంటే మనం ఏం చెప్పాలి? సహజాత ప్రవృత్తి. లేదా జంతువులు సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎన్నుకుంటాయి, అయితే వీళ్ళు కనిపించే లక్షణం ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనము సహజ ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు పట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా సహజాత ప్రవృత్తిలో మరి ఈ యొక్క లక్షణాలు అనేవి మరి ఈ యొక్క ప్రవర్తనలు అనేవి పుట్టుకతో రావడం జరుగుతుంది. ఏంటి సార్ ఆ ప్రవర్తన అంటే? పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం, అదేవిధంగా రక్షణ కోసం సమూహాలను ఏర్పరచుకోవడం అనేది మనము ఈ యొక్క సహజాత ప్రవృత్తిగా లేదా సహజాత లక్షణాలుగా మనము చెప్పవచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సాలెపురుగు కూడా గూడు కట్టకూడదండి. దేనికోసం? దాని యొక్క ఆహారం కోసం ఈ విధంగా గూడు కట్టడం జరుగుతుంది. ఇది కూడా సహజ ప్రవృత్తిగా మనం చెప్పవచ్చు, లేదా సహజాత ప్రవృత్తిగా మనం చెప్పవచ్చు, లేదా సహజ లక్షణం అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఏదైనా వేడి వస్తువును లేదా మొనదేలిన దానిని తాకినప్పుడు మీరు చేతిని వెనక్కి తీసుకుంటారు. మనం చేస్తామండి, ఏదైనా ఒక వేడి వస్తువును మనం పడుకున్నప్పుడు లేదా మొనదేళ్ళ మన ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాన్ని తాకినప్పుడు అది కుచ్చుకూడదు కాబట్టి మనం చేతిని వెనక్కి తీసుకుంటాం. దీన్ని మనము ప్రతీకార చర్య అంటామని మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి. ప్రతీకార చర్య అని అంటామని నేర్చుకున్నాం. కానీ ఇది కూడా ఒక సహజాత లక్షణము, ఇది ఒక సహజ ప్రవృత్తి. అంటే మనకి ఎవరు చెప్పరండి, అంటే పుట్టుకతోనే వస్తాయి. అరే మీకు అది పట్టుకుంటూ కాలిద్రా, మీ చెయ్యిని వెనక్కి లాక్కోండి అని మనకి ఎవరు చెప్పరండి. అదే మొనదేలిన వస్తువు పై మీరు వేలు పెట్టండి, వేలు పెడితే కూర్చుకుంటుంది, వెంటనే మీరు చేతిని వెనక్కి లాగనండి ఎవరు మనకు నేర్పరండి. కాబట్టి ఇది సహజాతంగా వస్తుంది, పుట్టుకతోనే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం వేడి వస్తువును లేదా మొనదేలిన దానిని తాకినప్పుడు మన చేతిని వెనక్కి తీసుకోవడం అనేది కూడా ఒక సహజాత లక్షణమే. ఒక సహజాత ప్రవృత్తి. కానీ ఇది ప్రతీకార చర్య కానీ ఇది సహజాత లక్షణం, అదేవిధంగా సహజాత ప్రవృత్తిగా దీన్ని కూడా మనము ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది సహజాత ప్రవృత్తి. సహజాత ప్రవృత్తి అంటే ఏంటి? పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను మరి సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటాము. మరి వీటిని నేర్చుకోవలసిన అవసరం ఉండదండి. అంటే ఇవి పుట్టుకతోనే వస్తాయి, ఇవి జటిలమైనవిగా ఉండడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ అంటే పక్షులు గూడు కట్టుకోవడం. ఉదాహరణ పక్షులు గూడు కట్టుకోవడం, అదేవిధంగా సంతానోత్పత్తి కోసం మరి భిన్నలింగ జీవుని మరి ఎంచుకోవడం, అదేవిధంగా రక్షణ కోసం సమూహాలని ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ యొక్క సహజాత ప్రవృత్తిగా లేదా సహజాత లక్షణాలుగా మనము చెప్పవచ్చు. అదేవిధంగా సాలెపురుగు గూడు కట్టుకోవడం మనం దీన్ని సహజాత ప్రవృత్తిగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్, ఏదైనా వేడి వస్తువును లేదా మొనదేలిన వస్తువును మరి తాకినప్పుడు మనం చేతిని వెనక్కి తీసుకుంటాం. ఇది ప్రతీకార చర్య అని మనం చెప్తాం. కానీ ఇది ఒక ప్రతీకార చర్య మాత్రమే కాదు, ఇది ఒక
సహజాత లక్షణం లేదా సహజాత ప్రవృత్తి అంటే దీని పుట్టుకతో మనం వస్తుందండి. మనకెవరు ఇది నేర్పరు కనుక దీన్ని మనం ఏంటంటే సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలుగా ఈ విషయాన్ని దీన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది మనకి సహజాత ప్రవృత్తి. ఇక రెండవది అనుసరణ. రెండవది ఏంటి? అనుసరణ. అనుసరణ అంటే అర్థం అంటే ఏదైనా ఒక పిల్ల జీవికి అంటే చిన్నగా ఉన్నప్పుడు ఒక పిల్ల జీవి అనేది ఒక కదులుతున్న ఒక వస్తువును అనుసరించడాన్ని అంటే కదులుతున్న ఒక వస్తువును కనిపిస్తే దాని వెనకపోవడం మనం అంటే అనుసరణ అంటాము. అనుసరణ అంటే ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు పిల్ల జీవులు కదులుతున్న వస్తువుతో పాటు అవి కూడా కదులుతూ ఉంటాయి. అవి కూడా వెళ్తూ ఉంటాయి. దాన్ని మనము అనుసరణ అంటాము. ఈ యొక్క అనుసరణ అనేది బాతు పిల్లల్లో మనము చూడవచ్చు. రైట్. మరొకసారి క్లియర్‌గా చూద్దామండి. అనుసరణ చూడండి ఇది కోడిని అనుసరిస్తూ ఉన్నాయి. రైట్. ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను. కోళ్ళు అదేవిధంగా బాతు పిల్లలు కోళ్ళు అదేవిధంగా బాతు పిల్లలు గుడ్డులో నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. చూడండి ఈ యొక్క కోళ్ళు కానీ విధంగా కోడి పిల్ల కానీ ఈ విధంగా బాతు పిల్ల కానీ గుడ్డులో నుండి బయట రాగానే వెంటనే నడవగలుగుతాయి. బాతు పిల్లలైతే కొన్ని రోజుల తర్వాత ఈదగలుగుతాయి. బాతు పిల్లలైతే కొన్ని రోజుల తర్వాత ఇవి ఈదగలుగుతాయి. పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని అనుసరణ అంటాము. అంటే పిల్లలు ఏం చేస్తారంటే వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. అంటే తల్లి చేసినట్లే ఇవి చేస్తూ ఉంటాయి. ఈ లక్షణాన్ని మనం అంటే అనుసరణ అంటాము. చిన్న పిల్లలు అన్నమాట. పెద్దవాళ్ళ కంటే అది వేరే. పెద్దవాళ్ళు చేస్తే దాన్ని అనుకరణము. పెద్దవాళ్ళు చూసి నేర్చుకుంటేమో అనుసరణ అంటాము. మరి చిన్న పిల్లలు అనేవి తల్లిని పోల్చుకున్నట్టు దీన్ని మనము అనుసరణ, అదేమో అనుకరణ, ఇదేమో అనుసరణ అంటాము. రైట్. బాతు పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే ఏ ఏదైనా కదులుతున్నది కనిపిస్తే దాని వెనకే పోతాయండి. ఈ యొక్క బాతు పిల్లలు అనేవి గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే మరి ఏదైనా ఒక వస్తువు అనేది కదులుతున్నట్లుగా దానికి కనిపిస్తే వెంటనే ఈ యొక్క బాతు పిల్లలు ఏంటంటే దాని వెనకనే పోతుంటాయండి. అంటే పోతూ ఉంటుంది. ఉదాహరణ మనం బాల్ వేసాం అనుకోండి. ఆ బాల్ పోతూ ఉంటే బాల్ కూడా పోతూ ఉంటుంది. లేదా చిన్నపిల్లలు పోతూ ఉంటే చిన్నపిల్లలు పోతూ ఉంటుంది. లేకపోతే ఎవరైనా వ్యక్తి పోతూ ఉంటే ఆ వ్యక్తి పోతూ ఉంటుంది. లేకపోతే ఏదైనా ఒక జీవి పోతూ ఉంటే ఈ పిల్లలు కూడా ఆ జీవి పోతూనే ఉంటాయండి. మరి ఈ విధంగా దాని వెనకనే పోతాయి. ఈ జీవితో గడుపుతూ దాన్నే తల్లిగా భావిస్తాయండి. అంటే ఆ కదిలే వస్తువు ఏది కదులుతుందో దాంతో ఉండి ఆ కదిలే వస్తువే తన వస్తువు, తన యొక్క తల్లి అని అవి భావిస్తాయి. ఈ యొక్క అనుసరణ అనే లక్షణం వలన అవి చిన్న వయసులోనే తమ తల్లిని గుర్తించుకోగలుగుతాయండి. ఈ యొక్క బాతుపిల్ల కుటుంబాలవి ఈ యొక్క అనుసరణ నుండి లక్షణం వలనే మరి చిన్న వయసులోనే తమ తల్లిని గుర్తించుకోగలుగుతాయి. ఈ యొక్క చిన్నపిల్లలు అంటే ఈ కోడి బాతు పిల్లలు ఏం చేస్తారంటే మరి ఏదైతే మరి కదులుతుందో మరి ఆ జీవి వెనక తిరుగుతూ ఆహారాన్ని సేకరిస్తాయి మరియు రక్షణ పొందుండి. అంటే ఒక జీవి కదులుతూ ఉన్నప్పుడు ఆ జీవి వెనక ఈ కోడి పిల్లలు అదేవిధంగా మరి యొక్క బాతు పిల్ల కాలి మరి ఆహారం సేకరించడం అదేవిధంగా రక్షణను పొందడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క బాతు పిల్లలు లేదా కోడి పిల్లలు బాతు పిల్లలు అనేవి తాము చూసిన మొట్టమొదటి కదిలే జీవి తల్లి అయినట్లయితే ఉపయోగం ఉంటుంది. అంటే ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఏదో జీవి కలుతుందో దాన్ని అనుసరిస్తాయి కాబట్టి దాన్ని వెళ్తాయి కాబట్టి ఒకవేళ తాము చూసినటువంటి ఈ యొక్క మొట్టమొదట కదిలే జీవి అనేది తల్లి అయినట్లయితే ఈ యొక్క పిల్లలకు ఉపయోగం ఉంటుంది. లేకుంటే ఇవి ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి బాతు పిల్లలు మానవులను, బంతులను, కార్డుబోర్డ్ బాక్సులను కూడా తల్లిగానే పరిగణిస్తాయి. ఇప్పుడు ఈ విధంగా మరి
కార్డ్‌బోర్డ్ పోతే లేదా బంతి పోతే వాడికి ఆహారం దొరుకుతుందండి? ఆహారం దొరకదు. ఈ విధంగా కదిలే వస్తువు అని చెప్పేసి బంతి పోతే ఆహారం దొరకదు. అదే విధంగా వాడికి అవి ఇబ్బంది పడతాయి. కాబట్టి ఈ యొక్క కదిలే వస్తువు అనేది ఖచ్చితంగా ఫస్టు తల్లి అయితే వాడికి ఉపయోగం. మరి అలా తల్లి కాకుండా మరి ఈ యొక్క వేరే వస్తువు మానవులు, బంతులు, కార్డ్‌బోర్డ్ అయితే ఇంకో వాడికి ఇబ్బందిగా ఉంటాయి. మరి ఇలాంటి వస్తువుల వైపు కూడా అవి మరి కదలడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే అనుసరణ. అంటే కదిలే ప్రతి వస్తువు కూడా తల్లిగానే భావించడం అనేది ఈ యొక్క అనుసరణలోని ముఖ్య అంశం. కదిలే వస్తువును, కదిలే జీవిని తన తల్లిగానే భావిస్తాయి ఈ చిన్న వయసు నుండి ఈ యొక్క బాతు లేదా కోడి పిల్లలు. రైట్. దీన్ని మనం అంటే అనుసరణ, దీన్ని ఇంప్రింటింగ్ లేదా అనుసరణ ఉంటుంది. ఇది అనుసరణ అనేది చిన్నపిల్ల ఉంటుంది. అనుకరణ అనేది పెద్ద పిల్లల్లో ఈ కౌమార దశలో ఉండే పిల్లల్లో ఈ యొక్క అనుకరణ అనేది ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. అనుకరణ. ఇక్కడ నెక్స్ట్ పోతే జంతువులలో ప్రవర్తనం అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో జంతువులపై లేదా జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో ఆస్ట్రియాకు చెందినటువంటి ఈ కోనార్డ్ లోరెంజ్ అటువంటి శాస్త్రవేత్త 1903 నుండి 1989. ఈ యొక్క జంతువుల ప్రవర్తన అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలలో ఈ యొక్క ఆస్ట్రియాకు చెందినటువంటి ఈ యొక్క కోనార్డ్ లోరెంజ్ అటువంటి ఈయన ప్రముఖుడండి. ఇతను ఏం చేశాడంటే తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు. తెల్లబాతులను పెంచి వాటి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కోనార్డ్ లోరెంజ్ అనే శాస్త్రవేత్త వేటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు అంటే తెల్లబాతులను పెంచి వాటి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేశాడు. లేదా తెల్లబాతులను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఈ క్రింది వాటిలో ఏ దేశానికి చెందినవాడు అంటే ఆస్ట్రియాకు చెందిన దేశస్థుడు అన్నమాట. రైట్. ఈ విధంగా జంతువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి చేసినటువంటి ఈ యొక్క శాస్త్రవేత్తలలో ఆస్ట్రియాకు చెందినటువంటి ఈ కోనార్డ్ లోరెంజ్ అనే శాస్త్రవేత్త ప్రముఖుడు. ఇద్దరు తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేశాడు. ఆస్ట్రియాకు చెందినటువంటి కోనార్డ్ లోరెంజ్ అటువంటి శాస్త్రవేత్త. గుడ్లు పొదిగిన నాటి నుండి, ఏ గుడ్లండి? బాతు గుడ్లు పొదిగిన నాటి నుండి అతన్ని అనుసరించేవి ఈ యొక్క ఏంటవి? బాతు పిల్లలు. అవి పెరిగి పెద్దవిగా మారినప్పటికీ ఆయనతోనే కలిసి తిరిగేవి. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు గాను జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు గాను శరీర ధర్మశాస్త్రం మరియు ఔషధ శాస్త్ర రంగాల్లో శరీర ధర్మశాస్త్రం మరియు అదేవిధంగా ఈ యొక్క ఔషధ శాస్త్ర రంగాల్లో మరి ఈ యొక్క ఆస్ట్రియాకు చెందినటువంటి కోనార్డ్ లోరెంజ్ అనే శాస్త్రవేత్తకు 1973లో ఒకటి వచ్చింది. అదేంటంటే నోబెల్ బహుమతి వచ్చింది. మనం చూడండి, జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో ఎవరు? ఆస్ట్రియాకు చెందినటువంటి కోనార్డ్ లోరెంజ్ ప్రముఖుడు. ఇతను తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేశాడు. గుడ్లు పొదిగిన నాటి నుండి, అంటే గుడ్ల నుండి బాతు పిల్ల బయటికి వచ్చే నాటి నుండి అని అర్థం అన్నమాట. గుడ్లు పొదిగిన నాటి నుండి అవి అతన్ని అనుసరించేవి. అవి పెరిగి పెద్దవిగా మారినప్పటికీ ఆయనతోనే కలిసి తిరిగేవి. ఈ విధంగా జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినందుకు గాను శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ మరియు ఔషధ రంగంలో మరి ఈ యొక్క కోనార్డ్ లోరెంజ్ ఆస్ట్రియా చెందిన ఈ యొక్క శాస్త్రవేత్తకి 1973లో నోబెల్ బహుమతి లభించడం అయితే జరిగింది. ఇది
ఇదేంటండి అనుసరణ. అనుసరణ. ఇక్కడ నెక్స్ట్ పోతే మూడవది నిబంధన, కండిషనింగ్ అంటాం. ఈ నిబంధన పదాన్ని మనము సైకాలజీలో మనం విస్తృతంగా నేర్చుకున్నాము. అదే ఇది సేమ్ అండి, ఒకటే. రైట్. నిబంధన. నిబంధన అంటే ఏంటంటే సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను మనము నిబంధన అంటారు. ఈ యొక్క నిబంధన అంటే అర్థం అంటే సహజంగా కాకుండా, పుట్టుకతోని కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపేటువంటి ఒక రకమైన ప్రవర్తనను నిబంధన అంటారు. దీనికి ఉదాహరణ మరి బడి గంటను తీసుకుందామండి. మరి బడి గంటను తీసుకుంటే ఒక్కొక్క సందర్భంలో పిల్లలు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తారు. కానీ గంట కొట్టే సమయాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. అంటే గంట కొట్టినప్పుడు ఆ పిల్ల యొక్క ప్రవర్తన అనేది ఒకే రకంగా ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఈ పిల్లల యొక్క ప్రవర్తనకు ఈ యొక్క బడి గంటకు మధ్య సంబంధాన్ని ఏర్పరచడం వల్ల ఈ యొక్క గంట కొట్టిన సమయం బట్టి మరి వీళ్ళ యొక్క ప్రవర్తన అనేది మారుతుంది. అంటే ఒక్కొక్క గంటకి ఒక్కొక్క రకమైన ప్రవర్తన, వారి యొక్క ప్రవర్తన అనేది మారుతూ ఉంది. అంటే ఆ గంటకి ఈ యొక్క విద్యార్థికి మధ్య ఏముందంటే అనుసంధానం చేశారు, ఉద్దీపన కలిసారు. కాబట్టి ఉద్దీపన అనేది గంట, ఉద్దీపనకు ప్రతిస్పందనే ఈ యొక్క ప్రవర్తన. రైట్. ఇక్కడ సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తన మనం నిబంధన అంటాము. ఇది నేర్చుకోవలసిన ప్రవర్తన. ఇది మనం నేర్చుకోవాలండి. ఇది పుట్టుకతో రాదు. ఈ యొక్క నిబంధన పుట్టుకతో రాదు. దీని ఉదాహరణ చూద్దామండి. బడి గంటను ఉదాహరణ తీసుకుంటే ఒక్కొక్క సందర్భంలో పిల్లలు ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు. ఇది గంట కొట్టే సమయాన్ని అనుసరించి మారుతుంది. అంటే ఉదయం పూట 9:15 గంట కొడితేనేమో విద్యార్థుల యొక్క ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది ఈ యొక్క పాఠశాలలో. మరి 9 గంటలు గంట కొడితేనేమో మరొక రకంగా ఉంటుంది. మరి అలా కాకుండా మరి 9:10 గంట కొడితే ఇంకో రకంగా ప్రవర్తన అనేది ఉంటుంది. రైట్. అదండి ఇక్కడ బడి గంటను ఉదాహరణ తీసుకుంటే ఒక్కొక్క సందర్భంలో పిల్లలు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తారు. ఇది గంట కొట్టే సమయాన్ని అనుసరించి మారుతుంది. అర్థమైంది కదా? గంట కొట్టే సమయం బట్టి ఈ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన అనేది మారుతుంది. అది ఎలా మళ్ళీ ఒకసారి క్లియర్ చేద్దాం. ఉదయం వేళలో గంట మోగినట్లయితే ప్రార్థనా సమావేశానికి హాజరు కావాలని అర్థం అండి. ఉదయం వేళలో గంట మోగినట్లయితే ఉదయం ప్రార్థనా సమావేశానికి హాజరు కావాలని. విరామ సమయం అయిపోగానే గంట మోగితే తరగతి గదికి పోవాలని తెలుసుకుంటాండి. అదే చివరి పీరియడ్ అయిన వెంటనే గంట మోగితే ఇంటికి పోవాలనుకుంటారు. ప్రతిసారి గంట మోగింది గంటే అయినప్పటికీ సమయాన్ని బట్టి పిల్లలలో మార్పు చోటు చేసుకుంటుంది. అంటే ప్రతిసారి కూడా మోగింది గంటే, కానీ ఆ గంట మోగిన సమయాన్ని బట్టి ఈ యొక్క పిల్లల్లో మార్పు అనేది చోటు చేసుకుంది. అంటే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు అనేది జరిగింది. ఇది వాళ్లకు అంటే పిల్లలకు అనుభవం నేర్పిస్తుంది. ఈ సందర్భాల్లో ప్రతిస్పందనలు తప్పుగా కూడా ఉండవచ్చు. ఈ సందర్భంలో ప్రతిస్పందనలు మరి తప్పుగా కూడా ఉండవచ్చు. రైట్. దీన్ని మనం అంటే నిబంధన అంటాము. ఈ యొక్క నిబంధన పైన పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ ఇట్స్ పావలో నుండి శాస్త్రవేత్త. ఈ యొక్క ఇవాన్ ఇట్స్ పావలో వంటి శాస్త్రవేత్త రష్యా దేశం చెందినటువంటి శాస్త్రవేత్త. ఈ యొక్క పటంలో కనబడినటువంటి శాస్త్రవేత్త ఇవాన్ పావలో అండి. ఈ యొక్క ఇవాన్ పావలో ఏ దేశం చెందినటువంటి రష్యన్ దేశం చెందినటువంటి శాస్త్రవేత్తగా మనము చెప్పవచ్చు.
ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త నిబంధనపై అనేక పరిశోధనలు చేశాడు. దేనిపండి? నిబంధన పైన అనేక పరిశోధనలు చేశారు. అతను కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది ఎక్కువ లాలాజలం స్రవించడం గమనించాడు. రైట్, జాగ్రత్త వినండి. ఈ యొక్క ఉద్దీపన పైన ప్రయోగం చేసే శాస్త్రవేత్త ఎవరంటే రష్యా దేశించినటువంటి ఫ్రెడ్రిచ్ ఇవాన్ పావ్లోవ్. ఈ యొక్క ఇవాన్ పావ్లోవ్ అనేటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త ఏంటంటే మరి కుక్కకు ఆహారం చూపించబడి అది ఎక్కువ లాలాజలం స్రవించడాన్ని గమనించాడు. మరి ఇక్కడ ఆహారం అనేది ఉద్దీపన. ఇక్కడ ఆహారం అనేది ఉద్దీపన. మరి ఇది ఒక సహజ ప్రతిస్పందన. మరి దానికి ఆహారానికి ప్రతిస్పందించింది. మరి ఉద్దీపనకి ఈ వచ్చినటువంటి యొక్క ప్రతిస్పందన అంటే సహజ ప్రతిస్పందన ఉంటాం. అంటే ఈ విధంగా ఆహారం చూపించిన వెంటనే ఆ యొక్క ఉద్దీపనకి ఈ యొక్క సహజంగానే మరి ప్రతిస్పందించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించినది గమనించవచ్చు. ఈ లాలాజలం కుక్క తీసుకునే ఆహారాన్ని సులువుగా మింగటానికి అదేవిధంగా జీర్ణం కావడానికి సహాయపడుతుందండి. మనం చూడండి, ఈ యొక్క ఇవాన్ పావ్లోవ్ ఏం చేశాడంటే కుక్కకు ఆహారం చూపించాడండి. కుక్కకు ఆహారం చూపించాడు. కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది ఎక్కువ లాలాజలం స్రవించడాన్ని గమనించాడు. ఇక్కడ ఉద్దీపన అనేది ఆహారం అండి. ఇది ఒక సహజమైన ప్రతిస్పందన. ఇది ఒక సహజ ప్రతిస్పందన. ఈ లాలాజలం ఏం చేస్తుందంటే కుక్క తీసుకునే ఆహారాన్ని సులువుగా మింగడానికి విధంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మరి ఆహారం తీసుకువచ్చిన కూడా ఆహారం ఇది మనం ఈ యొక్క లాలాజలం అనేది ఆహారం జీర్ణం కావడం మింగడానికి అదేవిధంగా జీర్ణం కావడానికి సహాయపడడం నేర్చుకున్నామండి. అయితే ఆహారం తీసుకొచ్చే వ్యక్తిని చూసినప్పుడు కూడా, అంటే ఆహారాన్ని చూపించినప్పుడు ఆహారాన్ని మరి చూపించినప్పుడు అది లాలాజలము స్రవించింది. అట్లనే అంత మాత్రం కాకుండా మరి ఆహారం తీసుకువచ్చే వ్యక్తిని చూసినప్పుడు కూడా ఆహారము తీసుకువచ్చే వ్యక్తిని చూసిన కూడా కుక్క నోటిలో లాలాజలం స్రవించడం పావ్లోవ్ గమనించాడు. అంటే ఆ కుక్కకు ఆహారం చూపించినప్పుడు లాలాజలం స్రవించింది. అంతమంది కాకుండా కుక్కకు ఆహారం తీసుకొచ్చి ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా ఈ కుక్క నోటిలో లాలాజలం స్రవించడం అనేది పావ్లోవ్ గమనించాడు. అయితే ఆహారం తీసుకురానప్పటికీ వ్యక్తిని చూడగానే కుక్క నోటిలో లాలాజలం స్రవించడం గమనించాడు. మరి ఈ యొక్క గమనించేంటే ఆహారంతో పాటు ఒక గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేశాడు. ఈ యొక్క ఆహారంతో పాటు గంట శబ్దాన్ని వినిపించి కూడా ప్రయోగాలు చేశాడు. ఏం చేశాడంటే ఫస్ట్ గంట కొట్టేవాడు. ఏం చేశాడు? గంట మోగినప్పుడు ఆహారం పెట్ట అలవాటు చేశాడు. ఇప్పుడు కుక్క ఆహారం చూసినప్పుడు లాలాజలం స్రవించింది. ఆహారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చూసినప్పుడు లాలాజలం స్రవించింది. కాబట్టి ఈ యొక్క పావ్లోవ్ ఏం చేశాడంటే ఈ యొక్క ఆహారంతో పాటు మరి గంట యొక్క శబ్దాన్ని కూడా వినిపించి ప్రయోగాలు చేశాడండి. ఎలా చేశాడంటే మరి గంట మోగించడానికి ముందు మరి ఆహారం పెట్టేవాడు. అంటే ఆహారం పెట్టి గంట మ్రోగిచ్చి ఆహారం పెట్టేవాడు. ముందు గంట కొట్టేవాడు, తర్వాత ఆహారం పెట్టేవాడు. గంట కొట్టేవాడు, ఆహారం పెట్టేవాడు. గంట మోగించేవాడు, ఆహారం పెట్టేవాడు. ఈ విధంగా గంటకి ఆ విధంగా ఆ యొక్క ఆహారం మధ్య సంబంధాన్ని ఏర్పరిచాడు ఈ యొక్క ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త. రైట్. మరి ఈ విధంగా గంట మోగినప్పుడు ఆహారం పెట్టడం అనేది ఈ యొక్క అలవాటు చేశాడు ఈ యొక్క శాస్త్రవేత్త. అయితే ఆహారం పెట్టకపోయినా గంట వినిపించగానే మరొకసారి గంట వినిపించగానే
కుక్క నోటి నుండి లాలాజలం స్రవించడం మొదలైంది. అంటే గంట కొట్టిన తర్వాత ఆహారం ఇచ్చేవాడు. గంట కొట్టిన తర్వాత ఆహారం ఇచ్చాడు. గంట కొట్టిన తర్వాత ఆహారం ఇచ్చేవాడు. ఇప్పుడు ఆహారం ఇయ్యకుండానే మరి గంటను మ్రోగించేవాడు. మరి గంటను మ్రోగించినా సరే ఈ యొక్క గంట వినిపించగానే కుక్క నోటి నుండి లాలాజలం అనేది స్రవించడం మొదలైంది. అంటే గంట మ్రోగడం అనేది ఇక్కడ ఒక నిబంధన అనుకుంటే, లాలాజలం స్రవించడం అనేది ఆ నిబంధనకు మరి ప్రతిచర్య అవుతుంది. ఏమవుతుందంటే గంట మోగించడం ఒక నిబంధన అవుతే, ఈ యొక్క వెంటనే లాలాజలం స్రవించడం అనేది ఈ యొక్క నిబంధనకి ప్రతిచర్య అవుతుందన్నమాట. ప్రతిచర్య అవుతుంది. ప్రతిచర్య అయితే ఆ ప్రతిచర్యను మనం అంటే నిబంధన సహిత ప్రతిచర్య అంటాము. మళ్ళొక్కసారి క్లాస్ చెప్తాండి. లేదు, గంట మోగడం అనేది ఒక నిబంధన అయితే వెంటనే లాలాజలం స్రవించడం అనేది ఈ యొక్క నిబంధనకి ప్రతిచర్య అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నిబంధనకి ప్రతిచర్య అంటే గంట కొట్టగానే ఆహారం లాలాజలం స్రవించడం. ఈ విధంగా ఈ యొక్క నిబంధనకి ప్రతిచర్య ఈ యొక్క నిబంధనకి ప్రతిచర్య అనేది ఈ యొక్క లాలాజలము స్రవించడం. అంటే నిబంధన చేసిన తర్వాత వెంటనే లాలాజలం స్రవిస్తుంది. ఈ యొక్క ప్రతిచర్య జరిగి లాలాజలం స్రవిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క ప్రతిచర్యను ఏమంటే నిబంధన సహిత ప్రతిచర్య అంటాము. నిబంధన దీని ఈ విధంగా గంట కొట్టిన వెంటనే ఆహారం అంటే గంట కొట్టిన వెంటనే లాలాజలం స్రవిస్తుంది కాబట్టి ఈ ప్రతిచర్య మనం అంటే నిబంధన సహిత అంటే నిబంధనముతో జరిగిందన్నమాట. అంటే గంట కొట్టడం నిబంధన, ఈ నిబంధన జరిగిన తర్వాతనే ఈ యొక్క లాలాజలం స్రవించడం అనేది ప్రతిచర్య జరిగింది. ఈ ప్రతిచర్యను మనం అంటే నిబంధన సహిత ప్రతిచర్య అంటాము. రైట్, ఇది పావులు మరి చెప్పినటువంటి ఈ యొక్క నిబంధన సహిత ప్రతిచర్య. మరి మానవులు అదేవిధంగా జంతువులు కొన్ని రకాల పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి నిబంధనను ఆశ్రయిస్తారండి. మానవులు జంతువులు కూడా కొన్ని రకాల పరిస్థితులు తప్పించుకోవడానికి మరి కొన్ని రకాల మరి ఈ యొక్క నిబంధనను అనుసరిస్తారు లేదా ఆశ్రయిస్తారు. ఉదాహరణకి విద్యుత్ సరఫరా అవుతున్న కంచెలు కట్టి ఉన్న పొలంలో ఈ యొక్క జంతువులను మేత మేయడానికి లోపలికి విడిచిపెట్టారు. అప్పుడు ఏమంటే గొర్రెలు కంచె వైపు పోగానే వాడికి చిన్న విద్యుత్ గాథ తగిలింది. ఏం చేస్తారంటే ఈ యొక్క విద్యుత్ సరఫరా అవుతున్నటువంటి ఈ యొక్క కంచెలు కట్టి ఉన్నటువంటి ఈ యొక్క పొలంలో ఏమవుతుందంటే విద్యుత్ సరఫరా అవుతున్నటువంటి మరి కంచెలు కట్టి ఉన్న పొలంలో ఏం చేస్తారంటే జంతువులను మేత మేయడానికి లోపలికి విడిచిపెట్టారన్నమాట. ఈ విధంగా విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క గొర్రెలు లేదా జంతువులు అనేవి కంచె వైపు పోగానే వాడికి చిన్నపాటి విద్యుత్ ఘాతం తగిలింది. అది అలవాటైన తర్వాత విద్యుత్ సరఫరా ఆపివేసినా కూడా ఆ జంతువులు అటుకుపోండి. మరి ఆ విధంగా ఇప్పుడు విద్యుత్ ఘాతం తగిలిందో అది అలవాటైపోయింది. మరి ఒకవేళ విద్యుత్ సరఫరా ఆపివేసినా సరే ఆ యొక్క జంతువులు అనేవి అటువైపు అంటే విద్యుత్ సరఫరా కంచె కట్టి ఉన్న ఆ పొలం వైపు పోవడం అనేది జరగదు. ఇది జంతువులలో. ఇక నెక్స్ట్ పోతే 4వది అనుకరణ. దీన్ని మనము ఇమిటేషన్ అనమాట. ఏమంటే మనం ఇమిటేషన్. ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను మనము అనుకరణ అంటాం, ఇమిటేషన్ అంటాం. ఒక జంతువు యొక్క ప్రవర్తనను వేరొక జంతువు ప్రదర్శిస్తే దాన్ని కాపీ చేయడం అండి. దాన్ని మనం అనుకరణ లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తన మనము అనుకరణ అంటాము. అంటే ఒక జంతువు యొక్క ప్రవర్తనని వేరే జంతువు ప్రదర్శించడం కానీ లేదా కాపీ చేయడం కానీ చేస్తే అలాంటి ప్రవర్తన మనము అనుకరణ లేదా దీన్ని మనం ఇమిటేషన్ అంటాం.
మనం సాధారణంగా మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తూ ఉంటామండి కదండి. మనకు తెలియకుండానే సాధారణంగా ఇతరులను మనము అనుకరిస్తాము. మాట్లాడేటప్పుడు మాటల్లో కానీ, భంగిమలలో కానీ ఇలాంటి అనుకరణ కనిపిస్తుంది. అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళ లెక్కన మాట్లాడడం కానీ, లేదా మాటలు కానీ, అదేవిధంగా భంగిమలో కానీ ఇలాంటి అనుకరణ అనేది కనిపిస్తుంది. కొందరు వారికి నచ్చిన కొందరు వాళ్ళకి నచ్చిన వాళ్ళను కానీ కొందరు వారికి నచ్చిన వాళ్ళను కానీ సినిమా నటులు, క్రీడాకారులను కానీ అనుకరిస్తూ ఉంటారండి. కొంతమంది అంటే వారు నచ్చిన వాళ్ళని కానీ, లేదా సినిమా వాళ్ళని కానీ, సినిమా నటులను, ఈ యొక్క క్రీడాకారులను కానీ అనుకరిస్తూ ఉంటారు. వారిలాగే ఉండాలని ప్రయత్నిస్తారు. వారిలాగానే ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన అనేది ఎక్కువగా కౌమార దశలో కనిపిస్తుంది. ఇలాంటి ప్రవర్తన ఎక్కువ కౌమార దశ నుండి బాలబాలికలు ఎక్కువగా ఈ కౌమార దశలో ఎక్కువ కనబడడం జరుగుతుంది. మానవులు ఉత్సుకతతో ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకు ఈ యొక్క అనుకరణ చేస్తున్నారంటే ఉత్సుకతతో ఇలా ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తలు భావిస్తారు. ఇకపోతే మనుషులు మాత్రమే ఇలా ఒకరినొకరు అనుకరణ చేస్తారు అని కొంతమంది శాస్త్రవేత్తలు భావించారండి. అంటే మనుషులు మాత్రమే ఇలా ఒకరినొకరు అనుకరణ చేస్తారు అని కొంతమంది శాస్త్రవేత్తలు భావించండి. మనుషులు మాత్రమే ఇలా ఒకరినొకరు అనుకరణ చేస్తారని కొంతమంది శాస్త్రవేత్తలు భావించారు. కానీ తరువాతి కాలంలో చింపాంజీ వంటి ప్రైమోట్స్ అంటే చింపాంజీ వంటి ఈ యొక్క ఏదంటే చింపాంజీ వంటి క్షీరదాలు కూడా ఈ యొక్క అనుకరణ చేయగలవు అని తెలుసుకున్నారండి. మరి ఈ యొక్క అనుకరణ అనేది మనుషులు చేస్తారు అని మరి శాస్త్రవేత్తలు భావించారు. కానీ తర్వాత కాలంలో ఈ యొక్క చింపాంజీ వంటి ప్రైమేట్స్ అంటే చింపాంజీ లాంటి ఈ యొక్క క్షీరదాలు కూడా మరి అనుకరణ చేయగలవని తెలుసుకోవడం జరిగింది. రైట్. కోహ్లర్ అనేటువంటి శాస్త్రవేత్త అంతర్దృష్టి అభ్యసనం, సైకాలజీలో అంతర్దృష్టి అభ్యసనానికి నాంది ఎవరంటే ఈ కోహ్లర్, చింపాంజీ ప్రయోగం చేసండి కోహ్లర్. రైట్. ఈ కోహ్లర్ అనే శాస్త్రవేత్త కోహ్లర్ అనేటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త చింపాంజీలో గల అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేశాడండి. చింపాంజీలో ఉన్నటువంటి ఈ యొక్క అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేశాడు ఈ యొక్క కోహ్లర్. ఎలా చేశాడో చూద్దామండి. ఒక చింపాంజీ చెట్టుకు ఉన్న పండు కోయడానికి ప్రయత్నించింది. ఒక చింపాంజీ ఏంటంటే చెట్టుకు ఉన్నటువంటి పండును కోయడానికి ప్రయత్నించింది. అయితే అది అందలేదు. కర్ర పుల్లలు ఉపయోగించి పండు కోసింది. ఏం చేసిన తర్వాత ఈ యొక్క కర్ర పుల్లలు ఉపయోగించి పండు కోసింది. పుల్లతో గుచ్చి పండ్లను తినసాగింది. మిగతా చింపాంజీలు కూడా అలానే చేస్తాయి. మరి ఒక చింపాంజీ చేసిందంటే మరి చెట్లకు ఉన్నటువంటి పండును కోయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆ పండు అందలేదు. మరి కర్ర పుల్లను ఉపయోగించి పండు కోయడం జరిగింది. ఈ యొక్క పుల్లతో గుచ్చి ఈ యొక్క పండును ఆ యొక్క చింపాంజీ అయితే తినసాగింది. ఇప్పుడు మిగతా చింపాంజీలు కూడా అలానే చేస్తాయి. ఈ విధంగా చింపాంజీలు కొత్త మెలకువలు నేర్చుకుంటాయండి. కోతులు మనం ఎలా చేస్తే అవి కూడా అలాగే చేస్తుంటాయని మనం వింటాం కదా. రైట్. కోతులు కూడా మనం ఎలా చేస్తే అవి కూడా అలానే చేస్తాయండి. రైట్. మనం దీన్ని ఏమంటుంటే అనుకరణ అంటే ఒక విషయాన్ని చూసి నేర్చుకోవడం మనం అనుకరణ అంటాం. రైట్. నెక్స్ట్ మానవుల ప్రవర్తన. ఏంటి సార్? మానవుల ప్రవర్తన అంటే మానవులు కూడా ఈ యొక్క 4 రకాల ప్రవర్తనలు: సహజత ప్రవృత్తి, అనుకరణ, అదేవిధంగా నిబంధన, అదేవిధంగా
అనుసరణ, నిబంధన, అనుకరణ వంటి ఈ యొక్క 4 రకాల ప్రవర్తనలు ఉంటాయని కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క మానవుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసి ప్రయత్నిద్దాం. మానవులు కూడా ఇతరత్ర జంతువుల వలె లేదా ఇతర జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారండి. మానవులు కూడా ఇతర జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు. కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువులతో కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. అంటే మానవులు కూడా ఇతర జంతువుల వలె ప్రవర్తన కలిగి ఉంటారు. కానీ ఈ యొక్క మానవుల ప్రవర్తన అనేది ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైన వారు, ఆలోచించగల శక్తి కలిగిన వారు. మరి మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు. అందువల్ల ఈ యొక్క మానవుల యొక్క ప్రవర్తన అనేది జంతువుల ప్రవర్తన కంటే సంక్లిష్టంగా భిన్నంగా ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క మానవులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రవర్తన మనం ఎలా ఉంటుందో ఒకసారి ఉదాహరణతో చూద్దామండి. మనం ఇందాక జంతువుల ప్రవర్తన 4 రకాలు చూసాం. ఇప్పుడు మానవుల ప్రవర్తన ఎలా ఉందో చూద్దామండి. ఒకటి, మానవులు కూడా సహజాత ప్రవృత్తి అండి. ఏమిటి సహజాత ప్రవృత్తి అంటే మనం ఏం చెప్పుకున్నాము? పుట్టుకతో వచ్చినటువంటి ప్రవృత్తి లేదా ప్రవర్తన చెప్పండి. రైట్. సహజాత ప్రవృత్తి. మానవులు సహజాత ప్రవృత్తిని కలిగి ఉంటారు లేదా సహజాత లక్షణాలను కలిగి ఉంటారు. మానవులు ఏం చేస్తారండి? సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలను కలిగి ఉంటారు. కానీ మనం మన ప్రవర్తనలో ప్రయత్నించి సహజాత ప్రవృత్తిని అధిగమించగలుగుతున్నాం. అయితే సహజ ప్రవృత్తి ఉంది, కానీ ఈ యొక్క సహజాత ప్రవృత్తిని మనం మన ప్రవర్తనలో ప్రయత్నించి ఈ యొక్క సహజాత ప్రవృత్తిని అధిగమించగలుగుతాం. ఉదాహరణకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలని అనిపిస్తుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలని అనిపిస్తుంది. కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తర్వాతనే భోజనం చేయడం మొదలు పెడతాం. ఇదే సహజాత ప్రవృత్తిలో అధిగమించడం అంటాం. రైట్. అంటే అందరికీ ఆకలి అయినప్పుడు మనం కూడా ఆకలి అవుతుంది, కానీ మనం చేస్తుంటే మర్యాద కోసమని అందరూ కూర్చున్న తర్వాత మనం కూర్చొని భోజనం చేయడం అనేది మొదలు పెడతాం. ఇది సహజాత ప్రవృత్తి. అంటే సహజాత ప్రవృత్తి మనం అధిగమించగలుగుతున్నామండి. సహజ ప్రవృత్తి పడి దాన్ని కొంచెం అధిగమిస్తున్నాం. ఇది ఉదాహరణ. భోజనం అందరూ కూర్చున్న తర్వాత మరి చివరికి మనం ఈ యొక్క మర్యాద కోసం భోజనం కూర్చోవడం అనేది చేస్తుంటాం. ఇది సహజాత ప్రవృత్తి, మానవులలో ప్రవర్తనలో సహజాత ప్రవృత్తి. రెండవది మానవుల్లో అనుకరణ. నెక్స్ట్ ఏంటంటే అనుకరణ. మనం ఒకరిని చూసి ఒకరం నేర్చుకుంటాం. అంతేకంటే ఒకరిని చూసి ఒకరం నేర్చుకుంటాం అంటే అనుకరిస్తాం. మనం ఏం చేస్తామంటే అనుకరిస్తాం అంటే ఇమిటేషన్ చేస్తామండి. అనుకరిస్తాం. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, అదేవిధంగా పాఠ్యాంశాలలో మెలకువలు నేర్చుకోవడంలో, అదేవిధంగా ఆటలలో నైపుణ్యం పొందడంలో ఇవి ఉపకరిస్తాయి. ఈ అనుకరణ దేనికి ఉపయోగపడిస్తారంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, అంటే ఒకరి చూసి ఒకరు నేర్చుకోవడం, పాఠ్యాంశాల మెలకువలు మెలకు చూసి మనం మనం నేర్చుకోవడం, అదేవిధంగా ఆటలలో నైపుణ్యం, ఒకరు చూసి మనం ఒకరు ఆడతాం కాబట్టి ఈ యొక్క ఆటల నైపుణ్యం పొందడంలో ఇవి ఉపకరిస్తాయి. ఏంటివి? ఈ యొక్క అనుకరణ. ఇక నెక్స్ట్ పోతే స్నేహితులతో జట్టు కట్టడానికి కౌమార దశలో ఉన్న పిల్లలు పొగ త్రాగటం, మద్యం సేవించడం లేదా మారక ద్రవ్యాలు వాడడం వంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఈ యొక్క స్నేహితులతో జట్లు కట్టడానికి గుంపులు ఒక బ్యాచ్ వస్తుంది. కౌమారస్లో ఒక బ్యాచ్ ఉండదు. మరి ఈ యొక్క బ్యాచ్ తయారు కావాలంటే మరి ఏం చేయాలండి? ఈ యొక్క ఒక పిల్లవాడు ఏం చేస్తే వీడు కూడా అదే చేయాలి. కాబట్టి ఈ యొక్క కౌమారస్లో ఈ యొక్క బ్యాచ్లు ఈ విధంగా జట్లు మూటలకు కట్టాలంటే మరి ఈ యొక్క పిల్లలు ఏం చేస్తారంటే పొగ త్రాగడం, అదేవిధంగా మద్యం సేవించడం, మాదృశ్యం దురలవాట్లకు బానిస అవుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అండి.
ఈ యొక్క పొగ తాగడం లేదా మద్యం సేవించడం లేదా మాదక ద్రవ్య సేవించడం అనేది ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అంటే అనుకరణ వలన అంటే ఆ గుంపులో ఆ యొక్క బ్యాచ్‌లో ఒక పిల్లవాడు తాగితే వీడు తాగుతాడు. వాడు పొగ పీల్చి వీడు పొగ పీలుస్తాడు. దీన్ని అనుకరణ అంటాం మౌని. ఈ యొక్క కౌమార దశలో ఎక్కువ ఈ యొక్క అనుకరణ జరుగుతుంది. మరి ఈ విధంగా ఒక పిల్లవాడి నుంచి ఒక పిల్లవాడు చేయడం వల్ల ఏమవుతుంటే ఈ యొక్క మద్యాన్ని బానిస కావడం, పొగ తాగడం లేదా మాదకద్రవ్యం సేవించడం వల్ల ఈ యొక్క ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం జరుగుతుంది. అంటే అనుకరణ వలన కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. అంటే మానవుల్లో ఈ యొక్క అనుకరణ వలన ఉపయోగాలు కాకుండా దుష్ఫలితాలు, ప్రమాదాలు లేదా కొన్ని ఉపయోగాలు లేనివి కూడా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మానవుడి నుండి అనుకరణ. ఇక నెక్స్ట్ పోతే నిబంధన, కండిషనింగ్ నిబంధన. రైట్. నిబంధన సహాయంతో నిబంధన సహాయంతో ఒక వ్యక్తి ఆచరణలో మార్పు తీసుకురావచ్చండి. ఈ యొక్క నిబంధన సహాయంతో ఒక వ్యక్తి యొక్క ఆచరణలో మార్పు తీసుకురావచ్చు. అంటే ఒక పిల్లవాడి యొక్క చెడు అలవాట్లను మనం పోగొట్టొచ్చండి ఈ యొక్క నిబంధన వల్ల. ప్రకటన రంగం వారు దీన్ని ఉపయోగించడంలో నిపుణులు. ఈ యొక్క నిబంధనను ఈ యొక్క ప్రకటన రంగం వాళ్ళు అంటే ఆ యొక్క దాన్ని ఏమంటారండి పబ్లిష్ చేసేవాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు దీన్ని బాగా నిపుణులు ఉంటారండి. అంటే యాక్చువల్గా నిబంధన చేస్తుంది మనకి సంతూర్ సబ్బు ఉండాలి వాడలేదు. కానీ ఈ యొక్క వీళ్ళు యాడ్ వేసేసి ఆ యాడ్ ద్వారా మనల్ని ఆకర్షణ చేసి మనల్ని ఏం చేస్తారంటే ఈ యొక్క నిబంధనలోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రకటన రంగం లేదా పబ్లిష్ చేసే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క నిబంధనను ఉపయోగించడంలో నిపుణులుగా మనము చెప్పవచ్చు. తమ తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన అదేవిధంగా ఉద్వేగపూరితమైన చిత్రాలను ఉపయోగించుకుంటారు. ఈ యొక్క పబ్లిసిటీ చేసే వాళ్ళు ఏంటంటే తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన లేదా ఉద్వేగపూరిత చిత్రాలను ఉపయోగించుకుంటారు. ఎలా చేస్తారంటే వీళ్ళు సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు అదేవిధంగా క్రీడాకారులతో తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయిస్తారు. ఇప్పుడు సినీ ప్రముఖులు ఎవరో థమ్సప్ తాగాడనుకోండి, ఏమవుతుంది? యాక్చువల్లీ ఈ పిల్లవాడికి థమ్సప్ తాగే అలవాటు లేదు. కానీ నిబంధన జరిగింది. ఆ యొక్క సినీ ప్రముఖులు చూసి ఇతను కూడా అలా ఊహించుకొని అతను కూడా ఈ యొక్క థమ్సప్ తాగడం అనేది ఈ విధంగా సినీ ప్రముఖ క్రీడాకారులతో తమ యొక్క ఉత్పత్తులను గురించి ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలను ఉపయోగించి వినియోగదారుడిని ఆ ఉత్పత్తులను వాడేలా నిబంధనము కలుగజేస్తారు. ప్రజలు ఆ ఉత్పత్తుల వైపు ఆకర్షితుంటారు, వాటిని కొని వాడుతుంటారు. ఇదే నిబంధన. అంటే అంతకుముందు మనకు ఇంట్రెస్ట్ లేదు, ఆ ప్రవర్తన మనకు లేదు. కానీ ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సినీ ప్రముఖులు క్రీడాకారులతో తమ ఉత్పత్తి గురించి ప్రచారం చేపించి మనకి ఆ యొక్క నిబంధనను వీళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. ఇది నిబంధన. ఇక నెక్స్ట్ పోతే పరిశోధనాత్మక ప్రవర్తన. ఏంటి సార్? పరిశోధనాత్మక ప్రవర్తన. క్షేత్రంలో లేదా ప్రయోగశాలల్లో ప్రవర్తనను పరిశోధించవచ్చు. అంటే ఆట స్థలంలో కావచ్చు లేదా ప్రయోగశాల కావచ్చు అండి. మరి ప్రవర్తనను మనం పరిశోధించవచ్చు. ఇక్కడ ప్రవర్తనను నిశితంగా పరిశీలించవచ్చు. ఈ యొక్క క్షేత్రంలో కానీ లేదా ఈ యొక్క ప్రయోగశాల కానీ ఒక జీవి లేదా ఒక మానవుని యొక్క ప్రవర్తనను ఏం చేస్తారు? ఇక్కడ నిశితంగా మనము పరిశీలించవచ్చు, కొలవవచ్చు, ప్రయోగాలు రూపకల్పన చేయవచ్చు అండి. అది ఎలా పనిచేస్తుందో మనము పరిశీలించవచ్చు. మనిషి ప్రవర్తన అనేక మార్పులకు లోనయ్యే కారకాలతో ప్రభావితం అవుతుంది. మనిషి యొక్క ప్రవర్తన అనేది అనేక మార్పులకు లోనయ్యే కారకాలతో ప్రభావితం అవుతుంది. అంటే మనిషి మరి డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు, డబ్బులు లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు. లేదా మనిషి కోపంగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు, కోపం లేనప్పుడు
మరొకలా ప్రవర్తిస్తాడు. ఇవి ఇవి వీటిని మనం కారకాలు అంటాము. ఈ యొక్క మనిషి యొక్క ప్రవర్తనలో మార్పులకు కారణం ఏంటంటే ఈ యొక్క కారకాలు. ఈ యొక్క కారకాల వల్లే ఈ యొక్క మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది జరుగుతుందండి. మరి జంతువుల ప్రవర్తన కంటే మనిషి యొక్క ప్రవర్తన జంతువుల ప్రవర్తన కంటే మనిషి ప్రవర్తన అధ్యయనం చేయడం అనేది చాలా కష్టమండి. జంతువుల ప్రవర్తన కంటే మనిషి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడం చాలా చాలా కష్టం. శాస్త్రవేత్తలు ఎవరండి? శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తన తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తన తెలుసుకోవడానికి దానికి ఓ రోజుల తరబడి సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తారు. శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తనను తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే రోజుల తరబడి ఈ యొక్క సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తారు. వాటి ప్రవర్తనలో అవి ఒంటరిగా ఎలా జీవిస్తాయి, కొన్ని కలిసి కుటుంబాలుగా ఎలా ఏర్పడతాయి, మరి ఎక్కువ సంఖ్యలో కలిసి జంతువులు సమూహాలుగా ఎలా ఏర్పడతాయో పరిశీలించడానికి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఆసక్తిని చూపిస్తాయి. అవి ఒంటరిగా ఎలా జీవిస్తాయి, కలిసి కుటుంబంగా ఎలా ఏర్పడతాయి, ఎక్కువ సంఖ్యలో మరి జంతువుల సమూహాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని పరిశీలించడానికి ఈ యొక్క శాస్త్రవేత్తలు అయితే మరి ఈ యొక్క ఆసక్తిని చూపిస్తారండి. ఆసక్తిని చూపిస్తారు. మరి చీమలు అనేవి ఒకదానికొకటి ఎదురుపడ్డప్పుడు చీమలు చీమలు సాధారణంగా ఒకదానిపై ఒకటి ఎదురుపడతాయండి, మనలాగే. అవునా కదా? రైట్. ఈ యొక్క చీమలు అనేవి ఒకదానికొకటి ఎదురుపడ్డప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో మనం చూస్తుంటామండి. ఈ యొక్క జంతువులు ఈ యొక్క జంతువులు ఒకదానితో ఒకటి సంకేతాలు ఇచ్చుకుంటాయండి. ఏ ఉదాహరణకు ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు హెచ్చరిక చేస్తూ ఒక జంతువు మరొక జంతువును పిలుస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ రకమైన సంకేతాల పట్ల ఆసక్తి ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలకు ఈ రకమైన సంకేతాల పట్ల మరి ఆసక్తి ఉంటుంది. వారు ఏం చేస్తారంటే ఈ యొక్క సంకేతాలను అంటే ప్రమాదం వచ్చినప్పుడు మరి ఈ యొక్క జంతువులు చేసే ఈ యొక్క హెచ్చరిక ఈ యొక్క సంకేతాలను మరి ఏం చేస్తారంటే వీళ్ళు రికార్డ్ చేసి ఈ సంకేతాలు రికార్డ్ చేసి అధ్యయనం చేసి సంకేతాల అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక కాకికి ఆహారం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఒక కాకి ఆహారం దొరికితే ఏం చేస్తుంది? ఇతర కాకులను పిలుస్తుంది. ఎలా పిలుస్తుంటే అది అరుస్తుందండి. ఇతర కాకులను పిలుస్తూ అరిచే అరుపులకు, అదేవిధంగా ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ గుమ్మికూడి అరిచే అరుపులకు తేడా ఏమైనా ఉంటుందేమో అని మనం పరిశీలించవచ్చండి. అవునా కదండి? ఒక కాకి ఆహారం దొరికితే ఇతర కాకులను పిలుస్తూ అరిచే అరుపు వేరే 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 ఒక రంగు ఉంది. ఒక కాకి పిలుస్తారు ఇతర కాకులను పిలుస్తూ అరిచే అరుపులకు, అదేవిధంగా ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ గుమికూడి అరిచే అరుపులకు తేడా ఉంటుందేమో పరిశీలించడమే. తేడా ఉంటుందో లేదు చూడండి. ఇక నెక్స్ట్ పోతే గుర్తు కట్టడం. మరొకటి అంటే గుర్తు కట్టడం అండి, ట్యాగింగ్ అంటాం. జీవ వైవిధ్యం సంరక్షణలో మనము జీవ వైవిధ్యం సంరక్షణ అనే పాఠ్యాంశంలో పక్షుల వలస గురించి మనం చదివండి. పక్షుల వలసలు సైబీరియన్ కొంగ రష్యా దేశం నుండి మన దేశానికి వస్తుందని మనం చెప్పుకున్నాం. ఇట్లా పక్షుల వలస గురించి చెప్పుకున్నాము. ఈ యొక్క పక్షులలాగే కొన్ని జంతువులు కూడా ఆహారం కోసం, గూడు కోసం చాలా దూరం వలసపోతాయి. ఏ విధంగా ఈ యొక్క పక్షులు అనేవి వలస పోతాయో అదేవిధంగా పక్షులాగే కొన్ని జంతువులు కూడా ఈ యొక్క ఆహారం కోసం, గూడు కోసం చాలా దూరం పోతాయి. మరి జంతువుల ఉనికి వలసలను గుర్తించడానికి వాటికి శాస్త్రవేత్తలు అన్వేషణ పరికరాలు కడతారు. మరి ఈ జంతువులు ఎక్కడికి వెళ్తున్నవి, ఏ ప్రాంతానికి వెళ్తున్నాయని అని గుర్తుపడడానికి
ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఈ యొక్క జంతువులకు అన్వేషణ పరికరాలను కడతారండి. ట్రాకింగ్ డివైసెస్ అన్వేషణ పరికరాలు కడతారు. మరి ఈ విధమైనటి గుర్తింపు సూచికలు అనేవి ఈ విధమైన గుర్తింపు సూచికలు అనేవి జంతువులు ప్రయాణించే మార్గం జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయండి. శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి. మరొకసారి క్లారిటీ చెప్తండి. గుర్తు కట్టడం. రైట్. మనం జీవ వైవిధ్యం అనే పాఠ్యాంశంలో పక్షుల వలస గురించి నేర్చుకున్నామండి. పక్షులు ఏ విధంగా వలస వస్తాయో అదేవిధంగా కొన్ని జంతువులు కూడా మరి ఆహారం కోసం గూడు కోసం చాలా దూరం వలసపోతాయి. మరి ఈ యొక్క జంతువులు ఎక్కడికి పోతున్నాయి ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి ఏం చేశారంటే ఈ యొక్క జంతువులు ఉనికిని అది వలసను గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వీటికి అన్వేషణ పరికరాలను లేదా ట్రాకింగ్ డివైస్లు కడతారు. ఈ విధమైన గుర్తింపు సూచికలు అనేవి జంతువులు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేటువంటి మార్గాలను అన్వేషించడానికి లేదా మార్గాన్ని గుర్తించడానికి మార్గాన్ని అనుసరించడానికి ఈ యొక్క శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతున్న ఈ యొక్క గుర్తింపు సూచికలు లేదా గుర్తింపు అన్వేషణ పరికరాలు అనేవి. ఈ విధంగా జంతువులు కూడా ఒక చోటుకి మరి వలసపోతాయి. ఈ వలస గుర్తించడానికి శాస్త్రవేత్తలు కొన్ని అన్వేషణ పరికరాలు అదేవిధంగా గుర్తింపు సూచికలు ఉపయోగించి మరి జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఇవైతే ఉపయోగపడుతున్నాయి. ఇవి గుర్తు కట్టడం. నెక్స్ట్ బొద్దింకలు ఎల్లప్పుడూ కూడా చీకటి మరియు ఎక్కడండి చీకటి మరియు తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. బొద్దింకలు ఏం చేస్తాయండి ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క చీకటి మరియు తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అందుచేతనే తడి మరియు చీకటి అరలోనే ఎక్కువ మొత్తం బొద్దింకలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడంటే ఇవి చీకటి మరియు తడి ప్రదేశంలో ఉంటాయి. అందుచేతనే తడి మరియు చీకటి అరలోనే ఎక్కువ లేదా మొత్తం బొద్దింకలు చేరుతాయి. నెక్స్ట్ ఈ క్రింద కొన్ని ఉన్నాయండి. అవి ఉదాహరణ ఏంటో మనము చూద్దాము. ఈ క్రింద పేర్కొన్న జంతువులలో వివిధ రకాల ప్రవర్తనలను పరిశీలించండి అని అడుగుతున్నానండి. ఖచ్చితంగా ఈ ఏరియా నుండే డిఎస్ఏ బిట్ రావాలండి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ జవాబులు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. అవి చూద్దాం. ఒకటి, కింద పేర్కొన్న జంతువులలో వివిధ రకాల ప్రవర్తనను పరిశీలించండి. అది సహజ ప్రవృత్తి లేదా అనుసరణ లేదా నిబంధన అనుకరణ దేనికి చెందుతుందో మనము గుర్తించే ప్రయత్నం అయితే చేయాలి. ఫస్ట్, మన పెంపుడు కుక్క కొత్త వారిని చూస్తే మురుగుతుంది. ఏం చేస్తుంది? కొత్త చూస్తే మురుగుంది. మీరు కుక్కలను వంటగదిలోకి రాకుండా అలవాటు చేస్తే అది ఎప్పటికైనా వంటగదిలోకి వస్తాయా? ఇక్కడ రెండు ఉంది. మనం పెంపుడు కుక్కలను కొత్త వారిని చూస్తే అరుచేయండి. కారణం ఏంటి? మనం వీటికి ఆన్సర్ చెప్పాలండి. వీటిలో సహజ ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ మనం చూడాలి. అదేవిధంగా మీరు కుక్కలను మీ వంటగదిలోకి రాకుండా అలవాటు చేస్తే అవి ఎప్పటికైనా వంటగదిలోకి రావండి. కారణం ఏంటో ఇది చెప్పాలి. ఇది ఆన్సర్ చేయండి దీనికి. నెక్స్ట్, డబ్బాలో పెట్టిన స్వీట్ చేరుకోవడానికి చీమలు వరుసల్లో వెళ్తాయండి. డబ్బాలలో పెట్టిన స్వీట్ చేరుకోవడానికి డబ్బాలు పెట్టినటువంటి స్వీట్ చేరుకోవడానికి ఆ యొక్క తినే పదార్థాలు స్వీట్ చేరుకోవడానికి చీమలు అనేవి వరుసలో వెళ్తాయి. మరి చీమలకు డబ్బా దగ్గరికి చేరుకోవడానికి దారి ఎలా తెలుసు అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రాత్రి వేళ మాత్రమే దోమలు బొద్దింకలు తమ స్థానాల నుండి బయటకు వస్తాయి. మరి వెలుతురుకు చీకటికి తేడా అనేది వాటికి ఎలా తెలుస్తుంది? దీనికి ఆన్సర్ కూడా మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ పోతే,
కేవలం రాత్రి వేళలో మాత్రమే గుడ్లగూబ తిరుగుతుంది, ఆహారం వెతుకుతుంది. వాటికి రాత్రి పగలు తేడా ఎలా తెలుస్తుంది? వాటికి రాత్రి పగలు తేడా ఎలా తెలుస్తుందో ఈ యొక్క ప్రశ్న కూడా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎద్దు మెడకు ఉన్న తాడు తీయగానే, ఎద్దు మెడకు ఉన్నటువంటి ఈ యొక్క తాడు తీయగానే ఏ సూచనలు చేయనప్పటికీ అరక దున్నే సమయం కాగానే అరక దగ్గరికి వెళ్తుంది. ఎద్దు మెడకు ఉన్నటువంటి ఈ యొక్క తాడు, పలుపు తాడు తీయగానే ఏ సూచనలు చేయనప్పటికీ అరక తాడు మరి దున్నే సమయం కాగానే అరక దగ్గరికి వెళ్తుంది. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. అదేవిధంగా నీరు త్రాగే సమయం కాగానే తొట్టువైపు వెళ్తుంది. మరి ఎద్దులు ఎలా ఇట్లా ప్రతిస్పందిస్తాయి అనే విషయం కూడా ఈ యొక్క ప్రవర్తనలో 4 రకాల ఆన్సర్ ఏంటో మీరు అయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పక్షులు గూడు అల్లడానికి బలంగా ఉన్న మెత్తడి పదార్థాన్ని సేకరించండి. సేకరించే పదార్థం యొక్క నాణ్యత వాటికి ఎలా తెలుసు? వాటి యొక్క నాణ్యత ఎలా తెలుసు అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, కుక్క పిల్లలు ఏంటండి, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు గుడ్డ ముక్కను చూడగానే, కుక్క పిల్లలు అదేవిధంగా పిల్లి పిల్లలు గుడ్డ ముక్కను చూడగానే ఒకదానితో ఒకటి పోట్లాడి దాన్ని చింపుతాయి. దీనికి కారణం ఏమిటో ఇక ప్రవర్తనలో సహజ ప్రవర్తన, అనుసరణ ప్రవర్తన, నిబంధన, అనుకరణ ప్రవర్తనలో వీటి ఏ ప్రవర్తన సంబంధించిందో దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ పోతే కొన్ని ప్రత్యేక కాలాల్లో మరి పక్షులు చాలా దూరం నుండి మన చుట్టుపక్కల ప్రాంతాలకు వలస వస్తాయి. మరి వాటికి ఇక్కడ రావడానికి దారి ఎలా తెలుసు అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. ఈ ఆన్సర్ కూడా దీంట్లో మరి సహజ ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ వీటిలో ఆన్సర్ ఉంటుంది. వీటిలో ఆన్సర్ని మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ పోతే నేల మీద నీటిలో నివసించే జంతువులు, నేల మీద అదేవిధంగా నీటి మీద నివసించే జంతువుల పిల్లలు సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ వల్ల అవి అనేక పనులను నిర్వహిస్తాయి. నేల మీద నీటిలో నివసించేటువంటి ఈ యొక్క జంతువుల యొక్క పిల్లలు ఏం చేస్తాయంటే మరి సహజ ప్రవృత్తి వల్ల, అనుకరణ వల్ల, నిబంధన వల్ల, అనుసరణ వల్ల, నిబంధన వల్ల, అనుకరణ వల్ల ఇవి ఏం చేస్తే అనేక పనులను నిర్వర్తిస్తాయి. జంతువుల ప్రవర్తన విభిన్న రసాయన చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క జంతువులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తన కలిగి ఉంటాయంటే జంతువుల ప్రవర్తన అనేది జీవులు ఉన్నటువంటి వివిధ రసాయన జీవన చర్యల మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క జంతువుల యొక్క ప్రవర్తన అనేది. ఇక నెక్స్ట్ చూస్తే కుక్కలు వాసన పసిగట్టడం, చీమల్లో వెదుగులాడడం లేదా సమాచారాన్ని అందించడం అనేవి అవి విడుదల చేసేటువంటి ఫెరమోన్ వల్ల జరుగుతుంది. రైట్, కుక్కలు వాసన పసిగట్టడం అనేది, అదేవిధంగా చీమలో వెతుకులాడడం లేదా సమాచారం అందించడం కోసం ఏం చేస్తాయంటే ఇవి ఫెరమోన్లు అనేటువంటి ఈ యొక్క ఫెరమోన్ను స్రవించడం వల్ల, ఈ ఫెరమోన్ను విడుదల చేయడం వల్ల జరుగుతుంది. రైట్, ప్రజ్ఞావంతంగా ప్రవర్తించి ఆసక్తి కలిగినటువంటి కొన్ని రకాల మరి జంతువులు ఉన్నాయండి. ప్రజ్ఞావంతంగా ప్రవర్తించి ఆసక్తి కలిగినటువంటి కొన్ని రకాల జంతువులు, ఆ జంతువుల యొక్క ప్రవర్తన ఏంటో మనం ఒకసారి చూద్దామండి. దాంట్లో పక్షి గూడును అల్లడం అండి. పక్షి గూడును ఏ విధంగా అల్లుతుందో ఒకసారి మనం చూద్దాము. పక్షి గూడును అల్లడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. పక్షి గూడును అల్లడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేరు జాతుల పక్షులు వేరు పద్ధతిలో గూడును నిర్మించుకుంటాయి. వేరు జాతి పక్షులు ఏం చేస్తాయండి, వేరు పద్ధతిలో గూడు, అంటే ఒక జాతీయ పక్షి గూడు మరొక జాతీయ పక్షి గూడు అనేది ఒకే రకం ఉంటాయి. అవి వేరు పద్ధతిలో గూడును నిర్మించుకుంటాయి. ఇకపోతే నేత కానీ
దీన్ని వీవర్ బర్డ్ అంటారు. ఈ యొక్క నేతగాని పక్షి ఏం చేస్తుందంటే 3 వెడల్పు ఆకులను ఎన్నుకొని ఒకదాని కింద మిగతా రెండింటిని పైన పక్క వైపు ఉంచి సన్నటి దారాల లాంటితో 3 ఆకులు కలిపి 3 ఆకులు కలిపి కుట్టి గూడు అల్లుతుందండి. ఈ యొక్క నేతగాని పక్షి అనేది చాలా ప్రత్యేకమైనది. దీన్ని మనం వీవర్ బర్డ్ అంటాము. నేతగాని పక్షి లేదా వీవర్ బర్డ్ అంటాము. ఇది ఏం చేస్తుంది సార్ అంటే మరి 3 వెడల్పు ఆకులు తీసుకొని ఎన్నుకొని ఒకదాని కింద మిగతా రెండు పైన మరి పక్క వైపు ఉంచి సన్నని దారాలు లాంటిది వాడుతూ మరి యొక్క 3 ఆకులను కుట్టి గూడు అల్లడం జరుగుతుంది. కొన్ని పక్షులు ఆకుల పొరలతోనే గూడు నిర్మిస్తుంది. మరి ఈ యొక్క నేతగాని పక్షి ఏ విధంగా ఆకులు అల్లుతుందో మీకు ఆ పటంలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ యొక్క నేతగాని పక్షి అంటే ఇదండి. ఏది ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఇది ఈ యొక్క నేతగాని పక్షి. ఇది 3 ఆకులు. ఇది ఒక ఆకు, అది ఇది ఒక ఆకు, ఇక 3 ఆకులు కలిపి కుట్టి ఈ విధంగా గూడును అల్లడం జరుగుతుంది. ఈ యొక్క నేతగాని పక్షి దీన్ని మనం వీవర్ బర్డ్ అంటాము. ఈ యొక్క 3 ఆకులతో ఈ యొక్క పక్షి గూడును అల్లడం అయితే జరుగుతుంది. ఇక్కడ గూళ్ళు కట్టే వస్తువులను సేకరించి మనం ఏం చేయాలంటే పక్షులు ఏదో గూళ్ళు కడతాయో అలాంటి వస్తువులు మనం సేకరించి అదే రకంగా గూడు కట్ట ప్రయత్నించండి. అలా కట్టామా? అలా కట్టలేం. కారణం ఏంటంటే పక్షులు చాలా తేలికవి. వాళ్ళలో సృజనాత్మక శక్తి ఉండటం వల్ల సృజనాత్మకలు కనుక అవి కట్టగలుగుతున్నాయి. మనము ఆ గూళ్ళు మనము కట్టలేము. ఇది నేతగాని పక్షి. ఈ పక్షి అండి దీని వీవర్ బర్డ్ ఏ విధంగా పక్షి గూడు కడుతుందో మనము చూసుకున్నాండి. రెండవది బీవర్ అనేటువంటి క్షీరదం అండి. ఏంటంటే బీవర్ అటువంటి ఒక క్షీరదం అండి. ఇది బీవర్ అంటే ఈ యొక్క క్షీరదం అండి. ఈ యొక్క బీవర్ అనే క్షీరదము ఎలా మరి చేస్తుందంటే దాని యొక్క నివాసము ఉత్తర అమెరికాలో నివసించే బీవర్ అనే క్షీరదం. ఉత్తర అమెరికాలో నివసించే బీవర్ అనే క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుందండి. అంటే మంచిగా బ్రిడ్జి కడుతుందండి. మంచిగా ఏ ఇంజనీర్ లేకపోయినా చక్కగా బ్రిడ్జి కడుతుంది. రైట్. ఉత్తర అమెరికాలో నివసించే ఈ యొక్క బీవర్ అనే క్షీరదం చేస్తుందంటే ఈ యొక్క నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది. ఎలా చేస్తుందంటే అది పెద్ద చెట్లను సైతము తన పదునేళ్ళ పళ్ళతో కొరికి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. అంటే అది పెద్దగా ఉన్నటువంటి ఈ యొక్క చెట్లను తన పదునేళ్ళ పళ్ళతో చిన్నగా కొరికేసి ఆ యొక్క నీటి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. వీటి సహాయంతో బీవర్ 4 అడుగుల గోడ నిర్మిస్తుందండి. యొక్క పనుల సహాయంతో పనులు చిన్న కొరిగేసి గోడ కడుతుంది. ఈ గోడ ఎన్ని అడుగులు అండి? సుమారు 4 అడుగుల గోడను నిర్మిస్తుంది. తర్వాత చెట్ల కొమ్మలతో ఏంటంటే చెట్ల కొమ్మలతో పాటు రాళ్లను మట్టిని ఉపయోగించి అడ్డుగోడ కట్టి నీటిని నిల్వ చేస్తుంది. ఈ యొక్క బీవర్ అనేటువంటి క్షీరదం ఇది ఉత్తర అమెరికా ఉంటుంది. రైట్. ఈ విధంగా చెట్ల కొమ్మలతో పాటు రాళ్లను అదేవిధంగా మట్టిని ఉపయోగించి అడ్డుగోడ కట్టి నీటిని నిల్వ చేస్తుంది. నిల్వ చేసి అంటే దానితో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. అంటే నీళ్ళు అనేవి దానికి రాకుండా ఈ విధంగా అడ్డుగడ్డ కట్టి అక్కడ క్షీరదం అనేది నివసిస్తుంది. దానితో ఏం చేస్తుంది? తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఈ విధంగా ఇది ఒక పద్ధతి అండి. ఇక నెక్స్ట్ పోతే కందిరీగ. ఏగండి కందిరీగ. మీరు తెలుసు చూడండి, ఇది కందిరీగ అంటాము. చాలా చక్కగా ఉంటుంది ఇది కందిరీగ. ఇది ఎక్కువగా పల్లె ప్రాంతాలు మనకు కనిపిస్తుంది. ఇదేమో కందిరీగ యొక్క ఇంటి నిర్మాణం అన్నమాట. ఇది కందిరీగ. ఈ కందిరీగ అనేది చాలా తెలివైనదండి. కందిరీగ అనేది చాలా తెలివైనది. అది తన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మించుకుంటుంది. ఈ యొక్క కందిరీగ అనేది చాలా తెలివైనదండి. ఈ యొక్క కందిరీగ అనేది చాలా తెలివైనది. ఇది ఏం చేస్తుందంటే తన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కందిరీగ అనేది తన భవిష్యత్ అవసరం దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మించుకుంటుంది. ఎలా అంటే బురద మట్టిని ఉపయోగించి గోడ పైన గూడు కట్టుకుంటుంది. కందిరీగ గూడు నిర్మించడానికి ఏం చేస్తుంటే తగిన బురద మట్టిని ఎంచుకుంటుందండి. అంటే ఏ బురద మట్టి కావాలో దానికి తెలుసండి. మరి ఆ యొక్క బురద మట్టిని తగిన బురద మట్టిని ఎంచుకుంటుంది.
అది పొడిగా ఉంటే నీళ్లు చల్లి తడిగా చేస్తుందంటండి. అది పొడిగా ఉంటే చేస్తుంటే నీళ్లు చల్లి తడిగా చేస్తుంది ఈ యొక్క కందిరీగ. ఈ యొక్క బురద మట్టిని ఎన్నుకుంటుంది కందిరీగ. అది తడిగా ఉంటే అది పొడిగా ఉంటే నీళ్లు చల్లి తడిగా చేస్తుంది. ఒకవేళ అది బురదగా ఉంటే, ఒకవేళ అది ఎన్నుకుంటే ఈ యొక్క మట్టిని బురదగా ఉంటే ఆరబెట్టి మట్టి ఉండలు చేసి గూడు కడుతుందండి. ఒక తీసుకుంటే మట్టి అనేది ఒకవేళ బురదగా ఉందనుకోండి, ఒకవేళ అది బాగా బురదగా ఉంటే ఆరబెట్టి మట్టి ఉండలు చేసి గూడు కడుతుంది. తర్వాత ఆహారాన్ని వెతుకుతుంది. తర్వాత చేస్తే గూడు కట్టాక ఆహారాన్ని వెతుకుతుంది. ఆహారం ముఖ్యంగా లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది. ఈ యొక్క ముఖ్యమైన ఆహారం అంటే ఏదైనా లార్వా కనిపిస్తే ఆ లార్వాని కుడుతుంది ఈ యొక్క కందిరీగ. ఈ యొక్క లార్వాని కుట్టేసి మరి విషాన్ని ఎక్కిస్తుంది. దాన్ని సేకరించి తయారు చేసుకున్న గూడులో పెడుతుంది. ఈ సేకరించుకున్న ఆహారం పైనే కందిరీగలు ఏం చేస్తాయంటే గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి ఏర్పడే కందిరీగల లార్వాలకు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. రైట్. ఏం చేస్తుందంటే మరి ఇక లార్వలు కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది. ఎక్కిన తర్వాత దాన్ని సేకరించి తయారు చేసుకున్న గూడ్లు పెడుతుంది. ఈ సేకరించుకున్న ఆహారం పైన కందిరీగలు గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి ఏర్పడే కందిరీగల లార్వాలకు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. అంటే తనకే కాకుండా మరి ఆ యొక్క కందిరీగ యొక్క లార్వలకు కూడా ఇది సేకరించిన ఆహారం అని, అంటే సేకరించిన ఆహారం అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా కందిరీగ అయితే చేయడం అనేది జరుగుతుంది. మరి జంతువుల యొక్క తెలివితేటలను, జంతువులకి చాలా తెలివితేటలు ఉండి ఈ యొక్క జంతువుల యొక్క తెలివితేటలను మరి తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రయోగాలు చేయాలండి. సాధారణంగా మీరు నమ్మండి నమ్మకపోండి, మోసగించడం, అబద్ధాలు చెప్పడం, దాక్కువ లాంటివి కూడా తెలివితేటల యొక్క ముఖ్య లక్షణాలే. ఈ యొక్క జంతువుల్లో మరి మోసగించడం, అబద్ధాలు చెప్పడం, దాక్కోవడం కూడా ఈ యొక్క జంతువుల యొక్క తెలివితేటల యొక్క లక్షణం మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఇంకొక రకం చెప్పాలంటే, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలుసు, అదేవిధంగా నీ గురించి ఇతరులకు తెలుసు. వారిని సందిగ్ధంలో పడడానికి వారికి ఊహకు అందనంత నీ ఎత్తుగడలతో నీవు ఉంటావు. అప్పుడప్పుడు కొన్ని పనులు మోసపూరితంగా కూడా చేస్తావు కదా. ఈ రకమైన ప్రవర్తన కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా ప్రదర్శిస్తాయి ఈ యొక్క మోసగించడం అనేది. ఇక నెక్స్ట్ పోతే స్క్రబ్జే అనేటువంటి ఒక పక్షి ఉందండి. స్క్రబ్జే అంటే ఒక పక్షి ఉంది. ఈ యొక్క స్క్రబ్జే అనేటువంటి ఈ యొక్క పక్షి ఏం చేస్తుందంటే ఆహారాన్ని దాచిపెడుతుంది. దురదృష్టం ఏమిటంటే తిరిగి ఆహారం కోసం వచ్చేప్పటికీ మరొక స్క్రబ్జే దానిని దొంగిలిస్తుంది. అంటే ఇవి దొంగ స్క్రబ్జేలు అన్నమాట. ఈ దొంగలన్నమాట ఇవి. ఈ యొక్క స్క్రబ్జే పక్షి ఏం చేస్తుందంటే ఆహారాన్ని దాచిపెడుతుంది. అది తిరిగి వచ్చేలోగా మరొక స్క్రబ్జే ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆహారం దాన్ని దొంగిలిస్తుంది. మరి స్క్రబ్జే దాని ఆహారం దాచిపెట్టేటప్పుడు మరొక పక్షి సమక్షంలోనే దాచిపెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి ఒక పదం ప్రకారం దాన్ని దొంగిలిస్తుంది. మరి ఈ యొక్క ఆహారాన్ని దాచిపెట్టేటప్పుడు తెల్లకుండా దాచిపెడదండి. ఇంకొక స్క్రబ్జే పక్షంలో, అంటే ఆ స్క్రబ్జే ఉన్నటువంటి పక్షి సమక్షంలోనే దాచిపెడుతుంది. అది ఏం చేస్తుందంటే దీన్ని మోసగించి మళ్ళీ తిరిగి వచ్చేసి ఈ యొక్క ఒక పథకం ప్రకారం ఈ యొక్క ఆహారాన్ని దొంగిలించడం జరుగుతుంది. ఈ యొక్క స్క్రబ్జే పక్షులలో ఒక పథకం ప్రకారం ఆహారాన్ని దొంగిలిస్తుంది. ఇక నష్టపోతే ఉడతలు ఏంటండి, ఉడతలు మాకు తెలుసండి. ఈ యొక్క ఉడతలు అనేవి వాటి ఆహారాన్ని అమితాసక్తి కలిగించే రీతిలో దాచిపెడతాయండి. ఈ యొక్క ఉడతలు కూడా ఆహారాన్ని దాచిపెట్టడం అయితే
దాచిపెట్టడం అయితే జరుగుతుందండి. ఉడతలు కూడా ఆహారాన్ని దాచిపెడతాయండి. ఉడతలు కూడా వాటి ఆహారాన్ని అమృతాశక్తి కలిగించే రీతిలో దాచిపెడతాయి. ఉడతలు కూడా ఈ యొక్క ఆహారాన్ని దాచిపెట్టడం అయితే జరుగుతుంది. అవి అప్పుడు వాటి ఆహారాన్ని ఎవ్వరు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు అనే రీతిలో ప్రవర్తిస్తాయి. దాచిపెట్టేటప్పుడు ఎవరెవరు దొంగిలిస్తున్నారు అనేవి చూస్తుంటాయి. వాటిని ప్రక్కదారి పట్టించడానికి చాలా చోట్ల నేలలో రంధ్రాలు చేస్తాయండి. అంటే ఉడత ఒక ఆహారం దాచుకునేటప్పుడు మరి ఎవరు చూస్తున్నారా లేరా లేకపోతే ఎవరు దొంగిలిస్తున్నారా దొంగిలిస్తే ఎవరు ఉన్నారని చూసేసి మరి వీటిని దీన్ని మరి ప్రక్కదారి పట్టించడానికి ఏం చేస్తుందంటే ఈ ఉడత ఏంటంటే అనేక దారులు పట్టించడానికి చాలా చోట్ల ఈ యొక్క నేలలో రంధ్రాలు చేసి ఉంటాయి. అంటే చాలా చోట్ల రంధ్రాలు చేసేసి వాటిని ఆకులతో ఇతర పదార్థాలు కప్పుతాయండి. ఆ యొక్క రంధ్రం కప్పుతాయి. నిజానికి ఈ యొక్క అన్ని రంధ్రాల్లో మరి ఆహారం ఉండదండి. ఆహారం అనేది ఉండదు. ఈ విధంగా మిగతా ఉడతలు ఈ విధంగా మిగతా ఉడతలు మిగతా జీవులను ఆ రంధ్రాల్లో ఆహారం ఉందని నమ్మేలా చేస్తాయి. పాపం ఒక్కొక్కసారి తాను దాచిన చోటును అదే మర్చిపోతుంది కూడా. ఇది విత్తనాల వ్యాప్తికి సహకరిస్తుంది. విత్తనాల వ్యాప్తికి సహకరిస్తుంది. ఒకసారి మీకు క్లియర్ చెప్తా అండి. ఫస్ట్ ఏమంటే ఉడత ఉందండి. ఈ ఉడత ఏం చేస్తుంటే ఆహారాన్ని దాచుకుంటుంది. ఈ ఆహారం దాచుకునే క్రమంలో ఎవరో చూస్తారేమో, ఎవరో దొంగిలిస్తారేమో అని చెప్పేసి ఇది ఏం చేస్తుందంటే మరి నేలలో అక్కడక్కడ కొన్ని చోట్ల రంధ్రాలు పెడుతుంది. చాలా రంధ్రాలు పెడుతుంది. ఆ రంధ్రాల్లో రంధ్రాలు చేసి ఆ రంధ్రాలని మరి ఆకులతో అదేవిధంగా ఇతర పదార్థాలతో కప్పుతుందండి. నిజానికి ఆ రంధ్రాల్లో ఆహారం ఉండదు. ఏదో ఆకుల్ని లేదా ఇతర పదార్థం పెడుతుంది. మరి నిజమైన ఆహారం అనేది వేరే రంధ్రాల్లో పెడుతుంది. మరి ఈ విధంగా పెట్టిన తర్వాత మరి మిగతా ఉడత ఏం చేస్తుందంటే ఓహో! దీంట్లో ఆహారం ఉందని అనే నమ్మినట్లే చేస్తది ఈ యొక్క ఉడత. కానీ ఒక్కోసారి ఇలా రంధ్రాలు అనేది చేయడం వల్ల ఏ రంధ్రంలో అది ఆహారం దాచిపెట్టుకుందో మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆహారాన్ని దాచిపెట్టడంలో ఉడత చేసేటువంటి ఈ యొక్క విధానం అనేది ఒక రకంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే డాల్ఫిన్‌లు ఏంటండి? తార్కికంగా ఆలోచిస్తే మనకు గుర్తు వచ్చేవి డాల్ఫిన్‌లండి. ఏంటవి? డాల్ఫిన్. మనం తెలివైన జంతువు అంటాం కదా! తార్కికంగా ఆలోచిస్తే మనకు గుర్తు వచ్చేవి డాల్ఫిన్‌లు. మరి డాల్ఫిన్‌లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే లాజికల్‌గా ఎందుకు ఎలా ఏమిటంటే ఈ యొక్క తార్కికంగా ఆలోచించే శక్తి ఈ యొక్క డాల్ఫిన్‌లకు మరి ఎక్కువగా ఉంటుంది. దీనిని హెర్మన్ హెర్మన్ ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అంటే డాల్ఫిన్‌లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుందని హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా నిర్వహించాడు. ఎలా అంటే హెర్మన్ 4 బోటిల్ నోస్ డాల్ఫిన్‌లపై అధ్యయనం చేశాడు. ఈ యొక్క హెర్మన్ ఏం చేశాడంటే 4 బాటిల్ నోస్ డాల్ఫిన్‌లపై అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఈ పరిశోధనలు అనేవి హవాయి ద్వీపంలోని కవలో బేసిన్ మామల్ ల్యాబొరేటరీలో జరిపాయండి. ఏది ఈ యొక్క డాల్ఫిన్‌లకు తార్కికంగా శక్తి ఉంటుందని ఈ యొక్క ప్రయోగం చేశాడండి. హవాయి ద్వీపంలోని కవలో బేసిన్ మావల్ ల్యాబొరేటరీలో జరిపాడు. వాటికి అకీకోమాయ్, ఫీనిక్స్, అలెన్, హిప్పో అని పేర్లు పెట్టాడండి. ఈ యొక్క 4 డాల్ఫిన్‌లకి ఏం పేరు పెట్టాడంటే అకీకోమాయ్, ఫీనిక్స్, అలెన్, హిప్పో అని పేర్లు పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎవరంటే హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. అంటే డాల్ఫిన్‌లు అనేవి తార్కికంగా ఆలోచిస్తాయని ప్రయోగం చేసి వాడికి 4 పేర్లు పెట్టి ఈ 4 డాల్ఫిన్‌లకి 4 పేర్లు పెట్టాడండి. అవి అకీకోమాయ్, ఫీనిక్స్, అలెక్స్, హిప్పో అని పేర్లు పెట్టాడు. నెక్స్ట్ తన అధ్యయనం ద్వారా అతను తెలుసుకున్నది ఏమిటంటే ఈ యొక్క హెర్మన్ అనేటువంటి తన అధ్యయనం ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే డాల్ఫిన్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లయితే అవి వాటి పేర్లను గుర్తుంచుకుంటాయి. వాటి పేర్లు పెట్టేసి
వాడి ప్రత్యేక శిక్షణ అయితే వాడి పేర్లను గుర్తుంచుకుంటాయి. అంతేకాకుండా ప్రత్యేక సంకేత భాషను అర్థం చేసుకుంటాయి. సంక్లిష్ట సంకేత భాషకు కూడా సమాధానం ఇస్తాయని ఈయన చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఉదాహరణకు మూసిన పిడికిలి చూపించగానే తొట్టి అని, ఎత్తిన చేతులు చూపించగానే బంతి అని, ఎత్తిన ఒక చేయి చూపించగానే తీసుకురమ్మని సంజ్ఞలు ఇచ్చి శిక్షణ ఇస్తే డాల్ఫిన్లు అన్నింటిని కలిపి కూడా అర్థం చేసుకున్నాయి. ఈ విధంగా శిక్షణ ఇచ్చి మరి వివిధ రకాల ప్రయోగం చేయడం జరిగింది ఈ యొక్క హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. దీనిపైన డాల్ఫిన్ల పైన. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రయోగం ఉందండి. అలెక్స్ అనే ఆఫ్రికా బూడిద రంగు చిలుక. ఏ చిలుక అండి? అలెక్స్ అనేటువంటి ఆఫ్రికా బూడిద రంగు చిలుక యొక్క ప్రవర్తన వింతగా అనిపిస్తుందండి. అలెక్స్ అనే ఆఫ్రికా బూడిద రంగు చిలుక ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. 1977లో ఇరిన్ పెప్పర్బర్గ్ చిలుకను తెచ్చి దానికి శిక్షణ ఇచ్చారు. 1977లో ఇరిన్ పెప్పర్బర్గ్ అనే ఒక అతను శాస్త్రవేత్త చిలుకను తెచ్చి ఈ యొక్క బూడిద చిలుకను తెచ్చి దానికి శిక్షణ ఇచ్చారు. నెమ్మదిగా దానికి 100 పదాలు పైగా నేర్పారు. తర్వాత ఆమె ఆ పదాలను ఉపయోగించి అలెక్స్ సొంతంగా వాక్యాలు తయారు చేసేలా నేర్పారు. ఈ విధంగా పక్షుల యొక్క ప్రవర్తనలో వివిధ రకాల మార్పులు తేవడానికి శాస్త్రవేత్తలు కృషి చేయడం అయితే జరిగింది. మరి జంతు రాజ్యంలోని ప్రతి జాతి కూడా తన ప్రవర్తన ద్వారా దానికి తగిన ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. జంతు రాజ్యంలోని ప్రతి జాతి కూడా తన ప్రవర్తన ద్వారా దానికి తగిన ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. జంతువులు కూడా సంతోషము, భయం, కోపం, బాధ, ప్రాణభీతి లాంటి భావాలను ప్రదర్శిస్తాయి. ఈ జంతువులు ఏమిటంటే భయము, అదేవిధంగా సంతోషం, భయం, కోపం, బాధ, ప్రాణభీతి లాంటి భావాలు కూడా ప్రదర్శిస్తాయి ఈ యొక్క జంతువులండి. పాములు బుసగొట్టడం, కుక్కలు అరవడం, మరగడం, ముళ్ళపంది దాని గట్టి రోమాలు ముళ్ళు నిక్కబుడుచుకునేలా చేయడం, అదేవిధంగా టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు శరీరం నుండి దుర్వాసన రావడం, ఇవన్నీ కూడా ఆయా జంతువులు తమ శత్రువుల నుండి రక్షించుకోవడానికి చూపే భావాలు. ఇవన్నీ శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలండి. ఇవన్నీ కూడా ఏంటి? తమ శత్రువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలుగా మనము చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ పోతే ఇక్కడ చిన్న ఉంటుందండి. మీకు తెలుసా అనేటువంటి ఒక విషయం చూద్దాం. మీకు తెలుసా? కొన్ని జంతువులు శత్రువులు లేదా భక్షకాల నుండి రక్షించుకోవడానికి తమ శరీరం నుండి దుర్వాసన వెదజల్లుతాయి. కొన్ని శత్రువులు మరి తమ శత్రువుల నుండి లేదా భక్షకాల నుండి రక్షించుకోవడానికి ఏంటంటే తమ శరీరం నుండి ఈ యొక్క దుర్వాసనను వెదజల్లుతాయి. జంతు రాజ్యంలో టాస్మేనియన్ డెవిల్ అనేది అన్నిటికంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు అండి. టాస్మేనియన్ డెవిల్ అన్నిటికంటే దుర్వాసన వెదజల్లే జంతువు. దీని మాదిరిగానే బాంబర్డియర్ బీటిల్ అనేటువంటి కూడా మరి చెడు వాసన వెదజల్లేటువంటి కీటకాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.
ఈ కీటకం శరీరంలో ఏ కీటకం బాంబర్డియర్ వీటిలో ఉండే కీటక శరీరంలో 2 రకాల రసాయనాలు ఉంటాయి. అవి హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఈ యొక్క బాంబార్డియర్ బీటిల్ అనేటువంటి దేహపు శరీరంలో ఉంటుంది. ఇది ఎప్పుడైతే ప్రాణహాని ఉందని భావిస్తుందో, ఏది బాంబార్డియర్ బీటిల్ అనేది ప్రాణహాని ఉందని మరి భావిస్తుందో, అప్పుడు ఈ రసాయనాలను ప్రత్యేక ఎంజైమ్‌తో కలిపి వేడెక్కుతాయి. ఈ యొక్క రసాయనం ఏంటంటే ప్రత్యేకమైన ఎంజైమ్ కలిసి ఈ యొక్క వేడెక్కడం జరుగుతుంది. ఇవి శరీరం నుండి దుర్వాసన వెదజల్లేలా చేస్తాయి. చెడు వాసన వచ్చే పురుగులు మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎలా ఉంటుందో పరిశీలించండి. చెడు వాసన పురుగులను కూడా ఇవన్నీ కూడా రక్షించుకోవడానికి మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చాలా సందర్భాల్లో జంతువులు కూడా మనలాగే ప్రవర్తిస్తాయండి. చాలా సందర్భాల్లో ఇది బాంబార్డియర్ పురుగు అండి. ఇది మీరు చూసి ఉంటారు. ఇది మనం సాధారణంగా చిన్నపిల్లలు చేతి పడుకొని ఆడుతూ ఉంటారు. చిన్నప్పుడు పల్లెటూరులో కానీ లేదా మామూలుగా ఆడుతుంటారు. ఇది బాంబార్డియర్ పురుగు. దీని నుండి చెడు వాసన వస్తుంది. దీనికి కారణం అంటే హైడ్రోక్వినోన్, అదేవిధంగా ఈ యొక్క హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది 2 రసాయనాలు ఉంటాయి. దీనివల్ల చెడు వాసన రావడం అనేది జరుగుతుంది. ఇది బాంబార్డియర్ పురుగు అండి. ఇది మన సాధారణంగా కనిపించే పురుగే. నెక్స్ట్ చాలా సందర్భాల్లో జంతువులు కూడా మనలాగే ప్రవర్తిస్తాయండి. చాలా సందర్భాల్లో జంతువులు కూడా మనలాగే ప్రవర్తిస్తాయి. జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఆసక్తికరమే కాదు, జీవ వైవిధ్యం సంరక్షించడానికి చాలా ముఖ్యమైన అంశంగా ఈ యొక్క ఉపకరిస్తుంది ఈ యొక్క జంతువు యొక్క ప్రవర్తన అనేది. జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటే ఇథాలజీ అంటాము. జంతువుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం మనం అంటే ఇథాలజీ అంటాము. ఇది జంతు శాస్త్రంలో భాగము. ఈ ఇథాలజీ అనేది జంతు శాస్త్రంలో ఒక భాగంగా మనము చెప్పవచ్చు. ఇథాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం సహజ వాతావరణంలో జంతువుల ప్రవర్తనను పరిశీలించడం. సహజ వాతావరణంలో జంతువులను ప్రవర్తించడం ఇథాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. లేదా ఇథాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం సహజ వాతావరణంలో జంతువుల ప్రవర్తనను పరిశీలించడం. రైట్. దీనిలో ప్రయోగశాల క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడం కాకుండా ఈ యొక్క ఇథాలజీలో మరి ప్రయోగశాల అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడం కాకుండా ఇథాలజీలో ఇతర శాఖలు అయిన నాడీ అంతర నిర్మాణ శాస్త్రం, న్యూరో ఎనాటమీ, పర్యావరణ శాస్త్రం, నాడీ అంతర నిర్మాణ శాస్త్రం, అదేవిధంగా పర్యావరణ శాస్త్రం మరియు జీవ పరిణామ శాస్త్రములతో బలమైన సంబంధం కలిగి ఉంటుంది ఈ యొక్క ఇథాలజీ అనేది, అంటే జంతువుల ప్రవర్తన శాస్త్రం అనేది. ఇక నెక్స్ట్ 1930లో డచ్ జీవశాస్త్రవేత్త 1930లో డచ్ జీవశాస్త్రవేత్త నికోలస్ టింబర్జెన్ 1930లో డచ్ శాస్త్రవేత్త నికోలస్ టింబర్జెన్, ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త కొనార్డ్ లోరెంజ్ మరియు కార్ల్ వాన్ ఫ్రిష్లతో కలిసి నిర్వహించారు. అదేవిధంగా 1973లో జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను వీరికి నోబెల్ పురస్కారం లభించింది. ఎవరికి అంటే ఈ యొక్క నికోలస్ టింబర్జెన్. ఈ యొక్క 1973లో జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను వీరికి నోబెల్ పురస్కారము లభించింది. ఇవి ఈ పాఠ్యాంశంలోని మనము నేర్చుకునే ఈ యొక్క ముఖ్యమైన అంశాలండి. మరొకసారి ఈ పాఠ్యాంశంలో ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి క్లుప్తంగా మనం చూద్దామండి. ఈ కీలక పదాలు దీనిలో కొన్ని చూడండి. సహజాత ప్రవృత్తి, అనువర్తన, సహజాత ప్రవృత్తి లేదా సహజ ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ, ప్రతిచర్య,
ఇథాలజీ పదాలు మనం అయితే నేర్చుకున్నాము. ఇక నెక్స్ట్ పోతే మనం ఏమి నేర్చుకున్నాం? మనం ఏమి నేర్చుకున్నామంటే జంతువులు జంతువులు రకరకాల ప్రవర్తనలు ప్రదర్శిస్తాయి. జంతువులు రకరకాల ప్రవర్త ప్రవర్తనలు ప్రదర్శిస్తాయి. జంతువుల ప్రవర్తన అనేది ఎలా అవి ఒకదానితో ఒకటి ఇతర జంతువులతో పరిసరాలతో ప్రవర్తిస్తాయో తెలిపే తెలిపే శాస్త్రీయ అధ్యయనమే ఈ యొక్క జంతు ప్రవర్తన. ఇక వనరులు కనుక్కోవడం, రక్షించుకోవడం, భక్షక జీవులు తప్పించుకోవడం, వ్యతిరేక లింగ జీవులను ఎన్నుకోవడం, ప్రత్యుత్పత్తి, తమ సంతానాన్ని సంరక్షించడం అనేవి జంతువుల ప్రవర్తనకు కొన్ని ఉదాహరణలండి. అంటే వనరులు కనుక్కోవడం, అదేవిధంగా తమను తాము రక్షించుకోవడం, భక్షక జీవులు తప్పించుకోవడం, వ్యతిరేక లింగ జీవులను మరి ఎన్నుకోవడం, అదేవిధంగా ప్రత్యుత్పత్తి, తమ సంతానాన్ని సంరక్షించుకోవడం అనేది ఈ యొక్క జంతువుల ప్రవర్తనలో కొన్ని ఉదాహరణలుగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్, శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తనలను 4 రకాలుగా విభజించారండి. శాస్త్రవేత్తలు ఈ యొక్క జంతువుల ప్రవర్తనను ఎన్ని రకాలు అంటే 4 రకాలుగా విభజించడం అయితే 4 రకాలుగా విభజించడం అయితే జరిగింది. అవి ఏంటి సార్ అంటే అవి ఒకటి సహజాత ప్రవృత్తి, దీన్ని మనము సహజాత లక్షణం అంటాము. రెండవది ముద్ర వేయడము లేదా ఇంప్రింటింగ్ లేదా అనుకరణ. అనుకరణ అన్న ముద్ర వేయడం అన్న ఇంప్రింటింగ్ అన్న ఒకటే. అనుకరణ సరే అనుసరణ. అనుసరణ అన్న ముద్ర వేయడం అన్న ఇంప్రింటింగ్ అన్న ఒకటే. రెండవది అనుసరణ. మూడవది నిబంధన. నాలుగవది అనుకరణ. ఈ విధంగా శాస్త్రవేత్తలు జంతు ప్రవర్తన 4 రకాలుగా విభజించారు. అవి సహజ ప్రవృత్తి, ముద్ర వేయడం లేదా ఇంప్రింటింగ్ లేదా అనుసరణ, నిబంధన, అదేవిధంగా అనుకరణ మొదలైనవి. ఇక నెక్స్ట్ పోతే మనిషి ప్రవర్తన చాలా సంక్లిష్టం అండి. మనిషి యొక్క ప్రవర్తన చాలా సంక్లిష్టం. మన ప్రవర్తనను నియంత్రించవచ్చును. మన గురించి మనకు అవగాహన ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే జంతువుల ప్రవర్తనను నియంత్రించి ప్రయోగశాలలో, క్షేత్రంలో కూడా పరిశోధించవచ్చును. జంతువుల ప్రవర్తనను నియంత్రించి ఈ యొక్క ప్రయోగశాలలో, అదేవిధంగా క్షేత్రంలో కూడా మనము క్షేత్రంలో కూడా పరిశోధించవచ్చును. ఇక నెక్స్ట్ పోతే జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని మనం ఇథాలజీ అంటాము. జంతువుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని మనము ఏమంటామంటే ఇథాలజీ అంటాము. ఇవి ఈ పాఠ్యాంశంలోనే ముఖ్యమైన అంశాలు. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.